ఈ డిగ్రీ టైంలో గానీ, లేదంటే ఎంబీఏ టైంలో గానీ ఎప్పుడన్నా ఫెయిల్ అయ్యారా సార్? సప్లీలు రాయటం అట్లా ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉందా మీకు? ఇప్పుడు నాతో ఎంబీఏ చేసిన వాళ్ళందరూ ప్రిన్సిపల్స్ అయ్యారు కొన్ని కాలేజీలో హైదరాబాద్ సార్. ఆ! హైదరాబాద్ వెళ్ళిన తర్వాత జాబ్ చేసేవాళ్ళా సార్? హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ మార్కెటింగ్ చేశాను. ఎందుకంటే మనం మనం ఒక బాస్ లాగా కూర్చొని చేయమంటే ఆ టీంలో 20 మెంబర్స్ ఉన్నా 100 మెంబర్స్ ఉన్నా హ్మ్. ప్రొడక్టివిటీ రాదు. హ్మ్. అంతే అవును. డిగ్రీ కానీ బీటెక్ కానీ పీజీ కానీ వాళ్ళకి ఏముంటుంది ప్రజెంట్ సొసైటీలో హ్మ్. మన అకాడమిక్స్ కంప్లీట్ చేస్తూ ఉండాలి. హ్మ్. దానికి ప్యారల్గా ఏం చూసుకుంటారు, కాంపిటేటివ్ ఫీల్డ్ వెళ్తున్నారు. ఎస్ఏ అంటే సొసైటీలో రెస్పెక్టబుల్ పోస్ట్ అంటే మనం సర్వీస్ చేయగలం సమాజానికి, సొసైటీకి. అవును. ఇప్పుడు మా ఇంట్లోనే నేను కూర్చుంటాను, మా ఇంట్లోనే ఉండి మా రోడ్లో నేను ప్రాక్టీస్ చేస్తాను ఈవెంట్స్. మా ఇంట్లోనే కూర్చొని చదువుకుంటా అంటే నీకు సొసైటీ ఎలా ఉంది? 371D కోర్ట్ ఎనఫ్ అంటారు. అంటే ఏంటంటే 2011 ఆగస్టులో రాస్తే 2011 సెప్టెంబర్ 5 రిజల్ట్ వచ్చింది. హ్మ్. చూసుకున్నాము, మా నెంబర్ లేదు. ఎంతమంది పోటీ పెడితే మనకెందుకు, మనకు 2 పోస్టులు కావాలి. కొన్ని మార్కులు తేడాతో జాబ్ రాలా. అది ఫెయిల్. నా 2 వాళ్ళకి అమౌంట్ పే చేయడం కానీ ఫ్రీగా కానీ ఎక్కడ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు. మొత్తం ఓన్ ప్రిపరేషన్. మొత్తం ఓన్ ప్రిపరేషన్. ఎలా ఆ రోజు వచ్చిన మేము ఒక 100 మంది కూర్చుంటే మేము 100 మంది ఆ మేనేజ్మెంట్కి ఫ్యాకల్టీ చెప్తుంది అన్నాం అనుకో, నా ఫ్యాకల్టీ నా మేనేజ్మెంట్ వాళ్ళు వద్దంటారు. ఓకే. అది డెమోలో. అట్లా. అందుకని ఆ ఫ్యాకల్టీ ఉన్న సర్వశక్తులు ఒడ్డుతాడు. వెంకటరామరెడ్డి నీది ఇన్ని పేర్లు ఉన్నాయి అని. మా ఊర్లో నాకు ఫస్ట్ పోస్టింగ్ గవర్నమెంట్ పోస్టింగ్ 8 months టఫ్ ట్రైనింగ్ మొత్తం ఉంటుంది. ఆ టైంలో ఎప్పుడు వదిలేయాలన్న థాట్ రాలేదు సార్? ఇంత కష్టం మనకెందుకు అని ఆ థాట్ రాలేదు? యాక్చువల్గా అయితే ఈ టాపిక్ మనం మాట్లాడుకోండి. ఇంత టైం డిలే అయినా సరే మీ మోటివేషన్ పక్కకెళ్ళకుండా అంటే ఖచ్చితంగా మీకు ఏదో గట్టి ఇన్స్పిరేషన్ ఉంది. అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? మా డిపార్ట్మెంట్ ఏంటంటే ఫైర్ డిపార్ట్మెంట్. వీ సర్వ్ టు సేవ్. ఒక చిన్న ఇంట్లోకి వెళ్ళాము, అక్కడ ఇంట్లో ఫైర్ అవుతుంది. మా డిపార్ట్మెంట్ కానీ నాకు కానీ మా మోటో ఏంటంటే అది అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, జరగకుండా ఏం చేయాలి, ఓకే. జరిగినప్పుడు ఫస్ట్ రెస్పాండర్స్ మీరే ఫస్ట్ రెస్పాండర్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం. మీరు డిప్లాయ్ బాస్ వేరు, లీడర్ వేరు. 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ది బెస్ట్ మూమెంట్, ది బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు సార్? మనం చెప్పుకున్నాం, మార్కెట్లో దొరికే బుక్స్ మీ ఇంట్లో ఉండే బుక్స్ లో 50% దాంట్లో కంటెంట్ ఉండేది. హాయ్ ఫ్రెండ్స్, మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. సో క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది మా ఫస్ట్ పాడ్కాస్ట్ అనమాట. మంగళగిరి ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు వెంకటేష్ రెడ్డి గారిది తీసుకున్నాము. సో సార్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎస్ఐ అనే పొజిషన్కి వచ్చారు. సార్ ఎలా ప్రిపేర్ అయ్యారు, అసలు ఎంతమంది జాబ్ రాకముందు ఎంత స్ట్రగుల్ అయ్యారు అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్. థ్యాంక్స్ ఫర్ అవర్ కోఆపరేషన్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే చైల్డ్హుడ్ నుంచి వద్దాం సార్. అవునవును. సో మీది ఏ ఊరు, మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు, మీ అమ్మ మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు సార్? ప్రకాశం డిస్టిక్ కొండేపి మండలం, జాలపాలెం విలేజ్, ఒక చిన్న పల్లెటూరు మాది. మా నేటివ్ అప్ టు 7th వరకు మా విలేజ్లో చదువుకున్నాం, జాలపాలెంలోనే 7th. ఆ టైంలో మా నాన్న వాళ్ళతో, అంటే మాది బేసికల్లీ అగ్రికల్చర్ ఫ్యామిలీ. మనకి కమర్షియల్ క్రాప్స్ కానీ ఫుడ్ క్రాప్స్ కానీ అన్ని పండిస్తూ ఉంటాం, పొగాకు కానీ అన్ని పంటలు. తర్వాత 8th, 9th, 10th కందుకూరు, ప్రకాశం డిస్టిక్లోని కందుకూరు, అక్కడ 10th వరకు అక్కడ కంప్లీట్ అయింది, 10th వరకు. దాని తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఒంగోలు, ఇంటర్మీడియట్. డిగ్రీ మళ్ళీ మా ఊర్లోనే, అంటే మా ఊర్లో అంటే మా మండలంలో డిగ్రీ కాలేజ్ ఉంది. డిగ్రీ కాలేజీ మాగుంట సుబ్బరామరెడ్డి వాళ్ళకి సంబంధించి కాలేజీలు ఉంటాయి. మా డిస్టిక్లో ఎవరి మండల్ వాళ్ళ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో డిగ్రీ చేశాను. 2004 కంప్లీట్ అయింది డిగ్రీ. తర్వాత 2004 to 6 ఎంబీఏ చీరాల. చీరాల విఆర్ఎస్ ఓఆర్ఎన్ కాలేజీలో ఎంబీఏ 2004 to 6. దాని తర్వాత మనకి ఫర్దర్ స్టడీస్ కానీ, లేదంటే కాంపిటేటివ్ ఫీల్డ్ కానీ, లేదంటే మనకి జాబ్ ఓరియంటెడ్, లేదంటే మన బిజినెస్ ఓరియంటెడ్ కానీ హైదరాబాద్ వెళ్ళడం అయింది. హైదరాబాద్ ఇక్కడ నుంచి 2006 తర్వాత హైదరాబాద్ వెళ్ళాము. అప్పుడు ఆంధ్రప్రదేశ్. యా. ఈ డిగ్రీ టైంలో కానీ, లేదంటే ఎంబీఏ టైంలో కానీ ఎప్పుడన్నా ఫెయిల్ అయ్యారా సార్? సప్లీలు రాయటం అట్లా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా మీకు?
ఫస్ట్ నుంచి కూడా లేదు. అంటే ఆ యాటిట్యూడ్ అంటే నాది అసలు మనం ఏమనుకోవాలంటే ఆ యాటిట్యూడ్ అలా వచ్చింది నాకు. ఫస్ట్ లాస్ట్ 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ ఎక్కడైనా సరే అకాడమిక్ స్టడీస్ అన్ని ఒక క్రమ పద్ధతిలోనే. మన ఎంటర్టైన్మెంట్ కానీ, క్రికెట్ ఆడతాం, మన ఎంటర్టైన్మెంట్ కానీ, తర్వాత మనం ఈవెన్ ఎంబీఏ చేసేటప్పుడు కానీ అప్పుడప్పుడు హాలిడేస్కి వెళ్తే ఇంటికి, అప్పుడు కూడా మేము వెళ్తా ఉంటాం మా నాన్న వాళ్ళతో పొలం. డిగ్రీ కానీ, ఇంటర్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ అకాడమిక్స్ డివైడ్ కాకూడదు, అక్కడ ఆ పని కూడా ఎక్కడ డివైడ్ గా తీసుకుని వస్తా ఉన్నాం అప్ టు పీజీ వరకు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత జాబ్ చేసేవాళ్ళ సార్? హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ మార్కెటింగ్ చేశాను. మార్కెటింగ్ అంటే మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఏం చేయలేను, మనం ఏం చేసినా కానీ సొసైటీ ఏంటి, మనం ఏ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలి అని ఆ బేస్ లో ఫస్ట్ లో డిఫరెంట్ ప్రోడక్ట్స్, బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ కానీ, తర్వాత షేర్ మార్కెట్ కానీ, ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ మార్కెటింగ్ చేసేవాడిని హైదరాబాద్ లో. ఓకే. తర్వాత బేసికల్ నేను ఎంబీఏ కదా, ఆ వేలో ఎంబీఏ చేసినప్పుడు ఆ వేలో మార్కెటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సో కంపెనీలో ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా జాయిన్ అయ్యాను. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా. తర్వాత ఆ కంపెనీలోనే సేల్స్ మేనేజర్, తర్వాత ఇలా డిఫరెంట్ క్యాటర్స్, టీమ్ లీడ్ అని. టీమ్ లీడ్ అంటే మనం ఒక బాస్ లాగా కూర్చొని చేయమంటే ఆ టీమ్ లో 20 మెంబర్స్ ఉన్నా, 100 మెంబర్స్ ఉన్నా ప్రొడక్టివిటీ రాదు. అంతే కదా? అవునవునవును. చేయండి అంటే చేస్తారు, అలా కాదు. మనం ఫీల్డ్ లో ఉండి ఆ 20 మెంబర్స్ 100 మెంబర్స్ ను కూడా మనం చేపించాలి పని. మన ఫీల్డ్ లో ఉంటే ఆటోమేటిక్ గా చేస్తారు, లీడర్ లాగా. అలా చేసాం కొంతకాలం. మనం ఏ ప్రోడక్ట్ లో ఉంటే ఆ ప్రోడక్ట్ ఆ కంపెనీకి మంచి రెప్యుటేషన్ కానీ, మంచి టార్గెట్లు రీచ్ అయ్యాం మేము. దానికి ప్రతిఫలంగా ఇన్సెంటివ్స్ ఇస్తారు. అంటే మార్కెటింగ్ ఫీల్డ్ అంటే ఇన్సెంటివ్స్ ఉంటాయి. అలా ఆ వేలో తర్వాత మనకి పేరు రావాలి కదా, పలానా కంపెనీ చేస్తున్నాం. అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎలా ఉంటామంటే మా టీంలో పర్ఫెక్ట్గా ఉంటాం. ఒక యాటిట్యూడ్తో వెళ్ళేవాడిని, పాజిటివ్ యాటిట్యూడ్తో. మనకి ఎంజాయ్ పరంగా కానీ, మార్కెటింగ్ ఫీల్డ్ చేసేటప్పుడు ఎంజాయ్ పరంగా కానీ, మనకి ఆ టార్గెట్ రీచ్ అవుతున్నాం లేదా, డైలీ ఈవినింగ్ కల్లా కూర్చొని అన్ని ఒక ప్లాన్గా మాట్లాడుకుంటే వాళ్ళం అలా చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత మార్కెటింగ్ చేసిన తర్వాత నేను ఎంబీఏ చేశాను కదా, ఎంబీఏ కాలేజీల్లో ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వాలి నా థాట్ వచ్చింది. మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు కొంతమంది నాతో పాటు ఎంబీఏ చేసిన వాళ్ళు. హైదరాబాద్ లో డిఫరెంట్ కాలేజీల్లో ఎంబీఏ ఫ్యాకల్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, బేసికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాయిన్ అవుతారు. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ అని, ప్రిన్సిపాల్ కూడా అయ్యారు. ఇప్పుడు ప్రిన్సిపాల్ అయ్యారు. ఆ తర్వాత ఎంఫార్మసీ అని, ఎంపిల్ అని, పిహెచ్డీ అని చేస్తారు కదా, ఆ వేలో ఉన్న వాళ్ళు ఇప్పుడు నాతో ఎంబీఏ చేసిన వాళ్ళందరూ ప్రిన్సిపాల్స్ అయ్యారు కొన్ని కాలేజీల్లో హైదరాబాద్ లో. తర్వాత నేను కూడా మా ఫ్రెండ్ ద్వారా ఒక కాలేజీకి ఇంటర్వ్యూకి వెళ్ళడం అయింది. జేబీఐఐటి కాలేజ్ అంటారు, జేబీఐఐటి అండ్ జేబీఆర్ఈసి కాలేజీలు అంటాము. హైదరాబాద్ మొయినాబాద్, మన చిలుకూరు బాలాజీ టెంపుల్ అటు సైడ్ ఉంటాయి క్యాంపస్ లో. అక్కడికి వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు. వెళ్ళంగానే ఫస్ట్ అటెంప్ట్ లోనే ఒక 100 మెంబర్స్ అలా స్టూడెంట్స్ అందరూ కూర్చోబెట్టి మీ లెక్చర్ ఇవ్వండి అని అడిగారు. మీ లెక్చర్, మీరు ఏ సబ్జెక్ట్ లో ఫెమిలియర్, మీ లెక్చర్ ఇవ్వండి అని అడిగారు. ఆ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ కూడా కూర్చుంటారు. ఫ్రంట్ రోలో కూర్చుంటారు. బ్యాక్ సైడ్ 100 to 200 మెంబర్స్ కూర్చుంటారు. అంటే ఇతను ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, సబ్జెక్ట్ ఎలా ఉంది, క్లాసును డీల్ చేయగలడా లేదా, అన్ని గమనిస్తారు. హార్డ్లీ ఒక 30 minutes 40 minutes అలా మనం ఏదైతే మనం అనుకున్నామో ఆ సబ్జెక్ట్ తీసుకెళ్ళి డెలిబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, మీరు 1 or 2 days లో వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ జాబ్ అది. జాయిన్ అవ్వచ్చు అని జాయిన్ అయ్యాము. అక్కడ దాదాపు 2-3 years స్పెండ్ చేసిన అక్కడ. 2-3 years. ఆ టైంలో స్టూడెంట్స్ ఉంటారు, ఎంబీఏ స్టూడెంట్స్. అంటే ఎంబీఏ చేస్తానే మీ స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ ఎంబీఏ చేస్తానే తర్వాత ఎవరైనా సరే డిగ్రీ కానీ, బీటెక్ కానీ, పీజీ కానీ, వాళ్ళకి ఏముంటుంది ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో మన అకాడమిక్స్ కంప్లీట్ చేస్తా ఉండాలి. దానికి ప్యారలల్గా ఏం చూసుకుంటారు, కాంపిటేటివ్ ఫీల్డ్ గవర్నమెంట్ పరంగా విఆర్ఓ కానీ, పంచాయతీ కార్యదర్శి కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఇలాంటి పోస్టులు ఏమైనా ఉన్నాయా, ముందు నుంచే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత టైం డిలే అవుతుంది. ముందు నుంచి సొసైటీలో గవర్నమెంట్ ఫీల్డ్ ఏం జాబ్స్ ఉంటాయి అని చూసుకొని వాళ్ళు
మా స్టూడెంట్స్ వాళ్ళందరూ వికారాబాదు, వరంగల్, నల్గొండ వాళ్ళు. హైదరాబాద్ అంటే ఆల్ ఓవర్ మన ఒంగోలు, నెల్లూరు ఇల్లు కూడా ఉన్నారు. హైదరాబాద్ కాలేజీల్లో అంటే యూనివర్సిటీ, అది డీమ్డ్ యూనివర్సిటీ, జేబీ ఐఐటి కాలేజ్ యూనివర్సిటీ. దాంట్లో ఆల్ ఓవర్ ది స్టేట్ వచ్చారు వాళ్ళు. కొంతమంది సార్ రేపు మేము కాలేజీకి రావటం లేదు సార్, ఎస్ఐ నోటిఫికేషన్ పడింది. ఓకే, అప్పుడు బైపర్గేట్ కాలేదు, ఏపీ తెలంగాణ బైపర్గేట్ కాల, ఎస్ఐ నోటిఫికేషన్ పడింది. మేము ఎస్ఐకి పోలీస్ గ్రౌండ్కి వెళ్ళి, లేదంటే డిపిఓ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వెళ్ళి మేము ఆ ఎస్ఐకి అప్లై చేయడానికి వెళ్తున్నాం సార్ అన్నారు. ఒక 2-3 మెంబర్స్ అలా వచ్చారు నా దగ్గరికి. ఓకే, అది ఆ టైంలో నాకు కూడా ఆ థాట్ వచ్చింది, ఎస్ఐకి వెళ్తున్నారు. ఎస్ఐ అంటే సొసైటీలో రెస్పెక్టబుల్ పోస్ట్, అంటే మనం సర్వీస్ చేయగలం సమాజానికి, సొసైటీకి. అవును, ఒక క్యాడర్ లో ఉంటాం, సర్వీస్ చేయొచ్చు అని నేను కూడా ఆ రోజు వాళ్ళు ఆగమని చెప్పేసి, తర్వాత రోజు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. నేను కూడా అక్కడ కన్సర్న్ ఎక్కడైతే డిపిఓ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మేము కూడా అప్లై చేసాము. అప్పుడు ఆ టైంలో ఐ థింక్ 2010-11 ఆ టైంలో అనుకుంటాను. ఆ టైంలో ఆఫ్లైన్, ఫర్ ఎగ్జాంపుల్ మన గుంటూరు జోన్ కదా. అవును సార్. మనం కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, హైదరాబాద్ కానీ ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ ఎక్కడైనా రాసుకోవచ్చు. మనం సెలెక్ట్ అయిన తర్వాత పోస్టింగ్ మాత్రం మన జోన్లోనే ఇస్తారు, మన గుంటూరు జోన్లోనే. గుంటూరు జోన్లోనే ఇస్తారు. ఎక్కడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఎక్కడైనా ఈవెంట్స్ కొట్టచ్చు. పోస్టింగ్ మాత్రం మన దగ్గర ఇస్తారు. అలా జరిగింది. తర్వాత అప్లై చేసాము. తర్వాత అప్పుడు 5 కిలోమీటర్లు ఉండేది ఆ టైంలో. 5 km రన్నింగ్ చేయాలి. ఫస్ట్ 5 km అంటే ఒక్కొక్క బ్యాచ్కి ఒక 80 మెంబర్స్ని 60 మెంబర్స్ని అలా మన డిపార్ట్మెంట్ ఎవరైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారో, ఏపీ ఎస్ఎల్పిఆర్బి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళ ద్వారా ఒక్కొక్క టీంకి ఒక 100 మెంబర్స్ 50 మెంబర్స్ అలా రన్ చేయమంటారు. హైవేలో కానీ ఒక ట్రాఫిక్ లేన్ ఉంటుంది. ఎవరైతే 25 minutes విత్ ఇన్ 25 minutes లో ఎవరైతే 5 km కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ ఈవెంట్స్కి ఎలిజిబుల్. ఈవెంట్స్ తర్వాత 1 month కో 40 days కో లేదా 20 days కో మళ్ళీ మీరు అందరూ ఈవెంట్స్ కి రండి సో అండ్ సో డేట్ లో. అందరికి ఒకే డేట్ కాకుండా డిఫరెంట్ డేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 20 ఈ డేట్, 20 to 40 కంప్లీట్ 5 km కొట్టడం జరిగింది ఆ టైంలో. తర్వాత ఈవెంట్స్ 5 km కొట్టాము. తర్వాత ఈవెంట్స్ కూడా మనం ఇప్పుడు అనుకున్నాం కదా, ఎక్కడ 5 km కొట్టినా, ఎక్కడ ఈవెంట్స్ కొట్టినా, ఎక్కడ ఎగ్జామ్ రాసినా కానీ అల్టిమేట్ గా జాబ్ కొట్టామంటే మన జోన్ లోనే పోస్టింగ్ గుంటూరు జోన్. తర్వాత ఈవెంట్స్ కి ఇక్కడ కొట్టాం, గుంటూరులో. అలా 5 km కూడా ఇక్కడే అప్లై చేసింది, అక్కడ ఇక్కడ కొట్టాం. మన గుంటూరులో, మన గుంటూరు హైవేలో కోల్డ్ స్టోరేజ్ ఉంది కదా. అవును సార్. కుర్రి అన్నపూర్ణమ్మ గోవిందరెడ్డి కోల్డ్ స్టోరేజ్. మీరు మన ఒంగోలు వెళ్తామంటే రైట్ సైడ్ ఉంటుంది. అక్కడ జస్ట్ ఫాలోయింగ్ చేస్తారు, అందరిని కూర్చోబెడతారు. టీములుగా 50 members 100 members అలా ఒక్కొక్క టీంకి అలా పరిగెత్తమంటారు. అలా చేసినప్పుడు అయిపోయింది. తర్వాత ఒక 40 days కో 20 days కో ఈవెంట్స్ మన గుంటూరు డిపిఓలో, గుంటూరు పోలీస్ గ్రౌండ్ లో ఈవెంట్స్ కొట్టేసాం. తర్వాత 1 month కో అప్పుడు ఏమైందంటే తెలంగాణ స్ట్రగుల్ జరుగుతుంది. 5 km కొట్టాము, ఈవెంట్స్ కొట్టాము. ఎగ్జామ్ మాత్రం డిలే అయింది బాగా. దాదాపు 1 year డిలే అయింది. ఈవెంట్స్ అయిపోయినాయి, ఈ క్వాలిఫై అయిపోయి యాక్చువల్ గా 1 year డిలే. అవును, యాక్చువల్ గా మన డిపార్ట్మెంట్ నామ్స్ లేదంటే ఏపీ ఎస్ఎల్పిఆర్బి నామ్స్ 30 days కో 40 days కో ఎగ్జామ్ పెడతారు ఈవెంట్స్ తర్వాత. దాదాపు 1 year డిలే అయింది. మరి 1 year ఏం చేస్తున్నాం హైదరాబాద్ లో. అప్పుడు మన దగ్గర అమౌంట్ ఉన్నా లేకపోయినా, తినడానికి ఉన్నా లేకపోయినా, మేము రామంతపూర్ లో, హైదరాబాద్ రామంతపూర్ ఉంది, ఉప్పలు రామంతపూర్. అక్కడ వెంకటరామరెడ్డి అని మా ఫ్రెండ్ ఉండేవాడు. వెంకటరామరెడ్డి అనంతపురం. మేమిద్దరం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. అంటే మేమిద్దరం అని కాదు, రేపల్లె, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు స్టేట్ వైడ్ అంటే ఒక 2-3 members కలిసి ఒక రూములు తీసుకుంటారు అక్కడ. అందరూ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు అందరూ, ఎవరో ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, Group 1 కానీ, Group 2 కానీ ఇలా వస్తారు. అక్కడ వచ్చి వాళ్ళు ఎలా ఉంటారు, హాస్టల్స్ లో ఉంటే హాస్టల్స్ లో ఫుడ్ వాళ్ళకి వాళ్ళ బాడీకి అప్లికబుల్ అవ్వచ్చు, కాకపోవచ్చు. అందుకని మాక్సిమం ఎలా చేస్తారు, ఒక రూమ్ లో ఉంటారు. రూములు తీసుకొని సిలిండర్ ఎందుకు మన లాంగ్ రన్ లో 1 month లో నువ్వు జాబ్ కొడతావు, లేదు 1 year లో కొడతావు తెలియదు నీకు. ముందు మన హెల్త్ కాన్షియస్. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం, 5 km ఈవెంట్స్ కొట్టింది పోలీస్ గ్రౌండ్ లో గుంటూరులో.
మేము అంత ఎనర్జెటిక్ గా ప్రాక్టీస్ చేసిందంటే హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద గ్రౌండ్ ఉంటుంది. అవును, తర్వాత స్టేట్ వైడ్ అందరూ అక్కడికి వస్తారు. ఎవరు అన్ని జిల్లాల నుంచి వచ్చిన యాస్పిరెంట్స్, ఎస్ఐ యాస్పిరెంట్స్ కానీ, కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ కానీ. ఎందుకంటే అంతమందిలో మనం ఎందుకు ఉండాలంటే వాడు ఎలా ప్రిపేర్ అవుతున్నాడు, ఈవెంట్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాడు మనం చూడొచ్చు. వాడి వే ఆఫ్ టాకింగ్ లో మనం తెలుసుకోవచ్చు. లేదు మా ఇంట్లోనే నేను కూర్చుంటాను, మా ఇంట్లోనే ఉండి మా రోడ్లో నేను ప్రాక్టీస్ చేస్తాను ఈవెంట్స్, మా ఇంట్లోనే కూర్చొని చదువుకుంటా అంటే నీకు సొసైటీ ఎలా ఉంది, కాంపిటేటివ్ ఫీల్డ్ ఎలా ఉంది, తర్వాత ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే 10 మందిలో 100 మందిలో 1000 మందిలో తిరిగితే మనకు తెలుస్తుంది. అలా ఉస్మానియా యూనివర్సిటీలో మేము ప్రాక్టీస్ చేసాము. డైట్ కూడా అవసరమైతే అప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు మనకి ఫ్రీ హ్యాండ్, నువ్వు ఏమని చేసుకో, నీకు ఎంత పంపాలో చెప్తే పంపిస్తా ఉంటారు. ఓకే, మా అమ్మ నాన్నలు, మా సిస్టర్స్ అందరూ ఈ వేలో వాళ్ళకి నేను థ్యాంక్స్ కంగ్రాట్స్, కృతజ్ఞతలు తెలపాలి. అవును సార్. అప్పటికి నీ వేలో నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు, నీకు ఎంత పంపాలి అలా పంపుతా ఉంటారు ఇంకా అల్టిమేట్. సో ఆ టైంలో ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసి ఈ 1 year డిలే అయింది కదా, ఈవెంట్స్ కొట్టి మళ్ళీ ఎగ్జామ్ కి 1 year డిలే అయింది. అక్కడ హైదరాబాద్ లో ఉన్నాం. అప్పుడు మళ్ళీ ఫ్యాకల్టీగా పోలేదు, మళ్ళీ మార్కెటింగ్ చేయలేదు. అంటే ఆల్రెడీ ఎంటర్ అయ్యాం కదా, ప్రిపేర్ అవుతున్నాం. ఈ ఫోకస్ మొత్తం దీని మీద పెట్టారు. ప్రిపేర్ కాబట్టి 1 year డిలే అయింది. 1 year డిలే అవ్వటం వల్ల నాలాంటి ఎంతో మంది అభ్యర్థులకి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో తెలియదు, అసలు ఎగ్జామ్ జరుగుతుందా లేదో తెలియదు. అంటే ఇప్పుడు అంతా తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చింది కదా, తెలంగాణ ఎప్పుడు బైపర్కేట్ అవుతుందా, మనకి ఎగ్జామ్ పెడతారా పెట్టరా. అప్పుడు ఇంకోటి వచ్చింది 14F అన్నారు. 14F 371D 14F అంటారు. అంటే ఏంటంటే హైదరాబాద్ లో పోస్టులు పడతాయి కదా, సిక్స్త్ జోన్ అంటారు హైదరాబాద్ ని. సిక్స్త్ జోన్ లో పోస్టులు పడితే అక్కడ జాబులు కొట్టే వాళ్ళందరూ మన వాళ్ళే. శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, వీళ్ళు ఆంధ్ర వాళ్ళు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, సిక్స్త్ జోన్ లో పడిన హైదరాబాద్ జోన్ లో పడిన 600 పోస్టుల్లో ఎక్కువ ఆంధ్ర వాళ్ళు కొడుతున్నారు. మన నల్గొండ, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి మన జాబులు రావట్లేదు అని ఫ్రీ జోన్ వద్దు, ఇక్కడ హైదరాబాద్ జోన్ లో పడిన పోస్టులన్నీ హైదరాబాద్ పిల్లలకే చెందాలన్నట్టుగా అప్పుడు వాళ్ళు లాస్ట్ కి అప్పుడు సీఎం గారు, తర్వాత ప్రెసిడెంట్ గారు ఏదో అప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చారు. ఏమని, హైదరాబాద్ జోన్ వాళ్ళు ఇక్కడ లోకల్స్ కే ఇవ్వాలి ఆ జాబ్లు అన్నట్టుగా అప్పుడు ఒక ఆర్డినెన్స్ సంథింగ్. అప్పుడు అది వచ్చిన తర్వాత పర్సంటేజ్ ఇచ్చారు. పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు వచ్చి మన దగ్గర రాసుకోవచ్చు, అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఎంతో పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ ప్రకారం అన్ని పోస్టులు వాళ్ళకి ఇస్తారు. ఓకే, ఇంతమంది అది ఓకే అయిన తర్వాత 14F కొట్టేశారు. కొట్టేటంటే హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ లో ఉన్న 600 పోస్టులు సంథింగ్ ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు ఓన్లీ హైదరాబాద్ కి చెందిన వాళ్ళకే రిక్రూట్ అవ్వాలన్నట్టుగా ఇచ్చారు. ఇమీడియట్ గా సరే కొట్టేసారులే, ఇంకా టైం ఉండదు అనుకున్నాం. ఇమీడియట్ గా ఎగ్జామ్ పెట్టారు. మీకు పెట్టారు ఇమీడియట్ గా ఎగ్జామ్. అంటే అన్ని జోన్లకి, స్టేట్ వైడ్ ఆల్ జోన్లకి 6 జోన్లు ఉంటాయి. మనది గుంటూరు జోను, రాయలసీమ జోను, వైజాగ్ జోను, కృష్ణా జోను, ఇలా మన స్టేట్ వైడ్ అప్పుడు ఉమ్మడి స్టేట్ లో 6 zones ఎగ్జామ్ పెట్టారు. అప్పుడు మేము చదువుతా ఉన్నాం కానీ మేము ఇంత సీరియస్నెస్ లేదు. ఎందుకు ఈవెంట్స్ కొట్టిన తర్వాత 40 days కి పెట్టామంటే మనం సీరియస్ వేడిలో ఉంటాం, వేడిలో. అవును, 1 year తర్వాత పెట్టారు. మేము గుంటూరు మన ఏసీ కాలేజ్, ఐ థింక్ గుంటూరు ఏసీ కాలేజ్ లో మాకు ఎగ్జామినేషన్ జరిగింది, ఎస్ఐ ఎగ్జామినేషన్. 2 days ఉంటుంది. ఒకరోజు మార్నింగ్, ఈవినింగ్ ఇంగ్లీష్ తెలుగు పెడతారు. ఇంగ్లీష్ తెలుగు కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి, ఇంగ్లీష్ పేపరు, తెలుగు పేపరు. తర్వాత నెక్స్ట్ డే అర్థమెటిక్ జిఎస్ ఉంటుంది. జిఎస్ అంటే ముందు జిఎస్ అర్థమెటిక్ సంథింగ్. జిఎస్ 200 marks ఉంటుంది. తర్వాత అర్థమెటిక్ ఉంటుంది. మొత్తం ఓవరాల్ గా 4 క్వాలిఫై అవ్వాలి. 4 క్వాలిఫై అయ్యే దానికి అంటే ఇంగ్లీషు తెలుగు క్వాలిఫై అవ్వాలి. జిఎస్ అర్థమెటిక్ లో కట్ ఆఫ్ పెడతారు. కట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ కింద, బీసీ కింద, రిజర్వేషన్ కింద అవన్నీ ఫెమిలియర్ అవ్వాలి. సరే నీకు 400 marks కి 350 వచ్చినాయి అర్థమెటిక్, రీజనింగ్ లో అండ్ జిఎస్ లో. ఇంగ్లీష్ గాను తెలుగు గాని ఒకటి ఫెయిల్ అయ్యావు, నీకు జాబ్ రాదు. ఈ రెండింటిలో కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి, ఇంగ్లీష్ గాని తెలుగు గాని. తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. మేము రాసింది ఇప్పుడు 2011 ఆగస్టులో రాసాము. ఏది ఈవెంట్స్ కొట్టిన దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడండి.
అంటే 1 year డిలే అయింది అప్పుడే. 2011 ఆగస్టులో రాస్తే 2011 సెప్టెంబర్ 5 రిజల్ట్ వచ్చింది. చూసుకున్నాము, మా నెంబర్ లేదు. ఓకే. అంటే ఎక్కడ మిస్ అయిందంటే ఇంగ్లీష్ తెలుగు క్వాలిఫై అయ్యాము, జిఎస్లో కూడా మంచి మార్కులు వచ్చినాయి, అర్థమెటిక్ రీజనింగ్ లో మార్క్స్ తగ్గినాయి. ఓకే. అంటే సివిల్ ఎస్ఐ రాలేదు. ఓకే. అది మా ఫ్రెండ్ కూడా మిస్ అయింది, వెంకటరామరెడ్డి అని చెప్పాను కదా, అనంతపురం వెంకటరామరెడ్డి. సేమ్ మేము అనుకున్నాం ఫస్ట్ లోనే, ఎంతమంది పోటీ పెడతాం మనకెందుకు, మనకు 2 పోస్టులు కావాలి, దానికి అనుగుణంగా మనం కష్టపడాలి అనుకున్నాము. బ్యాడ్ లక్, నాకు అతనికి ఇద్దరికి రాలేదు ఆ నోటిఫికేషన్లో. తర్వాత కమింగ్ డేస్లోనే నాకు తెలిసి 1 month 2 months లోనే మళ్ళీ నోటిఫికేషన్ పడింది. మళ్ళీ ఆ టైంలోనే 2011లోనే మళ్ళీ నోటిఫికేషన్ పడింది. మా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు అప్పటికే ఆ 1 month 2 months ఆ టైం పీరియడ్లోనే 25 క్రాస్ అయింది ఏజ్. ఓకే. 25 దాటితే 25 క్రాస్ అయితే ఓన్లీ ఫైర్ ఆఫీసర్కి ఎలిజిబుల్, ఫైర్ ఆఫీసర్కి. తర్వాత రిమైనింగ్ సివిల్ పోలీసులు కానీ, ఏపీఎస్పీ, ఏఆర్ ఇలాంటి పోస్టులు, ఇలాంటి ఎస్ఐ అంటే ఎస్ఐలు అంటే 4 రకాలు ఉంటారు కదా, ఆ 4కి మనకి ఎలిజిబుల్ కాదు. ఇంకా ఫైర్కే పెట్టాను నేను. ఫైర్కి పెట్టిన తర్వాత ఎక్కడ పెట్టామంటే ఈసారి నాకు నోటిఫికేషన్ మనం అప్లై చేసే విధానం కర్నూలు జోన్లో పెట్టుకున్నాం. కర్నూలులో అప్పుడు అంటే అనంతపురం, కర్నూలు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఏది అటపేట, రామంతపూర్, దిల్సునగర్ ఇక్కడ ఉంటారు కదా. వరకు ఫ్రెండ్స్ బాగా ఫెమిలియర్గా మంచి ఫ్రెండ్స్ అయ్యాం మేమందరం ఫ్రెండ్స్ అయ్యి ఆ జోన్కి వెళ్ళిపోయాం. అంటే అప్పటికే ఆఫ్లైనే. సెకండ్ సివిల్ ఎస్ఐ ఒకసారి మిస్ అయిందా, సెకండ్ ఇది రాస్తున్నాను, ఏది మన ఫైర్ ఆఫీసర్గా. అట్ ద సేమ్ టైం దీనికి ప్యారలల్ గా డిప్యూటీ జైలర్ కూడా అప్లై చేశాను. డిప్యూటీ జైలర్కి హైదరాబాద్ అంబర్పేట ఉంది. హైదరాబాద్ అంబర్పేటలో ఈవెంట్స్ కొట్టాము. దానికంటే ముందు రాజేంద్ర నగర్లో 5 కిలోమీటర్లు కొట్టాము. దానికి ఎగ్జామ్ అక్కడ రాసాం. అక్కడ రాస్తే డిప్యూటీ జైలర్ కూడా కొన్ని మార్కుల తేడాతో జాబ్ రాలా, అది ఫెయిల్యూర్. 2. తర్వాత ఇది రన్నింగ్ లో ఉంది, ఇది కూడా ప్యారలల్ గా పెట్టాము. డిప్యూటీ జైలర్, ఫైర్ ఆఫీసర్ కర్నూలులో 5 km అక్కడే ఈవెంట్స్, అక్కడే ఎగ్జామ్ వెళ్ళాము. 2012 డిసెంబర్లో ఎగ్జామ్. తెలుగు, ఇంగ్లీషు, అథమెటిక్ రీజనింగ్ అండ్ జిఎస్ పేపర్ ఫుల్ పెడ్జ్డ్గా నీట్గా మాకు రాసేటప్పుడు తెలుస్తుంది. అప్పుడు హాఫ్ నెగిటివ్ ఎగ్జామ్. నాకు తెలిసి మన స్టేట్లో నేను నాకన్నా ముందు బ్యాచ్లు కానీ రేపు వచ్చే బ్యాచ్లు కానీ హాఫ్ నెగిటివ్ అదే అనుకుంటా. ఓకే. బ్యాంకింగ్ ఫీల్డ్ కానీ ఎనీ అదర్ ఫీల్డ్స్ నాకు తెలిసి ఎక్కడైనా 1/3 ఉంటుంది. 1/3 హాఫ్ నెగిటివ్ పెట్టారు. హాఫ్ నెగిటివ్ అంటే ఒక్క బిట్టు నువ్వు రాంగ్ పెట్టావంటే ఆ బిట్టు పోతుంది, మళ్ళీ కరెక్ట్ అయిన దాంట్లో ఒక హాఫ్ కట్ చేస్తారు. అంటే ఎంత డేంజరస్. అలా బాగా కష్టపడ్డాము, ఎగ్జామ్ రాసాము, మాకు అప్పుడే తెలుస్తుంది. తర్వాత ఎగ్జాము మనం 2012 డిసెంబర్లో రాస్తే తెలిసి 2014 మేలో రిజల్ట్ వచ్చింది. సో 2 years. ఈ 2 years కూడా టీచింగ్ ఫీల్డ్ లోనే ఉన్నారు సార్? ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఇంకా అట్లాగే ప్రిపేర్ అవుతాం. మార్కెటింగ్కి వెళ్ళలేదు, మళ్ళీ ఎంబీఏ ఫ్యాకల్టీగా మళ్ళీ వెళ్ళలేదు. 2012 డిసెంబర్లో ఎగ్జామ్ రాసాం అక్కడ కర్నూలులో. 2014 మేలో రిజల్ట్ వచ్చింది. అంటే 1.5 year గ్యాప్, 1.5 year ఉంది. అప్పుడు కూడా అక్కడే ఉన్నాం. అప్పుడు ఏం చేస్తున్నాం, ఇది వచ్చిందని మనకు తెలియదు కదా, ఫైర్ ఆఫీసర్ సెలెక్ట్ అవుతాను మనకేం తెలుసు, 14 మీద తెలియదుగా. అవునవును. గ్రూప్ 1, గ్రూప్ 2 కాంపిటేటివ్ ఫీల్డ్, హైదరాబాద్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 మొత్తం అసలు కాంపిటేటివ్ ఫీల్డ్ ఏంది, ఎన్ని జాబ్స్ అంటే మనం ఒక వేలో ఉన్నప్పుడు అన్ని సిమిలర్ ఎగ్జామ్స్. గ్రూప్ 1 ఈజ్ సిమిలర్ టు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 2 ఈజ్ సిమిలర్ టు సివిల్స్, ఇలా అన్ని సిమిలర్ ఎగ్జామ్సే. అది ఎగ్జామ్ రాసాము, రిజల్ట్ వస్తూ ఉంటుంది, నో ప్రాబ్లం. అప్పుడుదా మన ఖాళీగా ఎందుకు ఉండాలి, గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ రాస్తా ఉన్నాం హైదరాబాద్లోనే. రూమ్ అక్కడే, డైలీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అశోక్ నగర్కి వస్తాం. అక్కడ లైబ్రరీ ఉంది, లైబ్రరీలో కూర్చొని చదువుకుంటా ఉంటాం. ఇన్స్టిట్యూట్లు, కోచింగ్ సెంటర్లు ఉంటాయి. అయితే మేము ఒక ఎస్పెషల్ ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి అమౌంట్ పే చేయడం కానీ ఫ్రీగా కానీ ఎక్కడ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు. మొత్తం ఓన్ ప్రిపరేషనే. ఎలా జరిగిందంటే ఓన్ ప్రిపరేషన్ నాకు తెలిసి హైదరాబాద్లో ఒక ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్ ఒక 10 ఉంటాయి కోచింగ్ సెంటర్లు. మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్కి నాకు తెలిసి ఒక 30 కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ఓకే. ప్రతి కోచింగ్ సెంటర్కి వాళ్ళు పేపర్లో యాడ్ ఇస్తారు. పేపర్లో యాడ్ మా దాంట్లో రేపు మాక్ డ్రిల్ జరుగుతుంది, అంటే మాక్ డెమో అంటారు. మాక్ టెస్ట్, మాక్ డెమో ఇస్తున్నాం.
మా మా దగ్గర ఉండే వ్యాస్ట్ ఫ్యాకల్టీ, అంటే మంచి ఫ్యాకల్టీ, బెస్ట్ ఫ్యాకల్టీ లెక్చర్ ఇస్తారు అన్ని సబ్జెక్ట్స్. మీరు వినండి, వీళ్ళ దగ్గర కంటెంట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది అంటే మా ఇంట్లో జాయిన్ అవ్వండి అన్నట్టుగా ఫ్రీ ఆఫర్. ఎవరైనా రండి, మా దగ్గర జరిగే డెమోకి అని చెప్తారు. వెళ్తాం, ప్రతి ఒక్క డెమోకి వెళ్తాం. ఎందుకు డెమోకి వెళ్తాం అంటే, డెమోలో ఎవరైతే కన్సర్న్ ఫ్యాకల్టీ ఉన్నాడో అతను మొత్తం బయటికి తీస్తాడు. ఏం బయటికి? సబ్జెక్ట్ తీస్తాడు, అతను వే ఆఫ్ టాకింగ్ బయటికి తీస్తాడు. ఓకే. అప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? సిలబస్ మొత్తం మాక్సిమం 1 hour లో కవర్ చేస్తాడు. బాబు రేపు మీరు వచ్చి కూర్చుంటే ఈ 2 months నేను ఏం చెప్తా అంటే ఈ కేటగిరీస్ అన్నీ చెప్తానని చెప్తాడు. ఓకే. ముందు కంటెంట్ దట్టటు ఆ రోజు వచ్చిన మేము ఒక 100 మంది కూర్చుంటే, మేము 100 మంది ఆ మేనేజ్మెంట్ కి ఫ్యాకల్టీ చెప్తున్నది అన్నాం అనుకో, ఆ ఫ్యాకల్టీని ఆ మేనేజ్మెంట్ వాళ్ళు వద్దంటారు. ఓకే కదా డెమోలో. అందుకని ఆ ఫ్యాకల్టీ ఉన్న సర్వశక్తులు ఒడ్డుతాడు. అతని కంటెంట్ ఏంది, ఎలా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ కానీ అన్ని ఉంటాయి. పాలిటీ ఉంది, ఇండియన్ హిస్టరీ అని, జాగ్రఫీ అని, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మన అథమెటిక్ రీజనింగ్ సివిల్స్ లో ఉంటుంది, గ్రూప్ 1 లో ఉంటుంది, గ్రూప్ 2 లో ఉంటుంది. ఇప్పుడు సివిల్స్ ప్రిలిమ్స్ ఉంటుంది. సివిల్స్ ప్రిలిమ్స్ అథమెటిక్ రీజనింగ్ పేపర్ ఉంటుంది బాగా టఫ్ గా. మళ్ళీ గ్రూప్ 1 ఉంటుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్, అది క్వాలిఫై అయితేనే గ్రూప్ 1 మెయిన్స్. అలా చదువుతా ఉన్నాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తా ఉన్నాం. లక్కీగా 2014 మేలో రిజల్ట్ వదిలారు. ఏది, మేము 2012 డిసెంబర్లో రాసిన ఎగ్జామ్ రిజల్ట్ వదిలారు. అయితే మా సంస్థానం అంతా హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ. దోస్తులందరూ, వీడు ఒంగోల, వాడు వరంగల్, వాడు కోదాడ, అవన్నీ కాదు, మొత్తం ఒకటే. స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నాము. తెలంగాణ దోస్తులు. శ్యామ్ సుందర్ రెడ్డి అని నల్గొండ మా ఫ్రెండ్, వాడు ఓయూలో ఉంటాడు. మేము పక్కన రామంతపూర్లో ఉంటాం, ఓయూలో డైలీ తిరుగుతూ ఉంటాం అటు ఇటు. వాడు చెప్పాడు ఒక 1 week తర్వాత, ఫస్ట్ లో చెప్పాడు 1 day లోనే, ఇప్పుడు చూసుకున్న తర్వాత, వెంకటరామరెడ్డి నీది మీ 2 పేర్లు ఉన్నాయి అని చెప్పాడు. ఏది? సెలెక్టెడ్ లిస్ట్ లో, రిజల్ట్ వచ్చిన లిస్ట్ లో మీ ఉన్నాయి అన్నాడు. ఈ తమాషా చెప్తుండే ఏంది అని మేము తర్వాత చూద్దాంలో అని మేము మర్చిపోయి దీనికి వెళ్తా ఉన్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్కి లైబ్రరీకి వెళ్తాం ఎగ్జామ్ ప్రిపరేషన్ కి. సీరియస్ గా ఉన్నాం. ఎందుకు సీరియస్ గా ఉన్నాం? ఆల్రెడీ సివిల్ ఎస్ఐ మిస్ అయింది మా విలేజ్ అంటే మా విలేజ్ అయినా, మీ విలేజ్ అయినా ఎలా ఉంటుంది విలేజ్ లో? వీళ్ళు ఎప్పుడో పోయారు అంటే టౌన్ లో అయితే ఎవరు పట్టుకోరు. టౌన్ లో నువ్వేం చేస్తున్నావు పక్కింటోడి తెలియదు. విలేజ్ లో ఎలా ఉంటుంది? విలేజ్ లో మనం ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళాము, ఎన్ని రోజులు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఎక్కడికో తిరుగుతున్నారు, వాళ్ళకి ఏం జాబులు వస్తాయి అన్నారు. ఇప్పటికి నేను సెలెక్ట్ అయింది ఇప్పుడు 2014 మేలో. అప్పటికి ఇప్పటికి అంటే దాని తర్వాత చాలా మంది గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు దాని తర్వాత. అప్పటికి నేను ఒక్కనే మా ఊర్లో మా ఊర్లో నాది ఫస్ట్ పోస్టింగ్, గవర్నమెంట్ పోస్టింగ్. సూపర్. మా మండల వైజ్ గా సెకండ్. అంతకుముందు విఆర్ఓనో పంచాయతీ కార్యదర్శి సంథింగ్ కొట్టారు మా మండలంలో ఒక విలేజ్ అతను. 2014 మేలో నాది సెకండ్ పోస్ట్ మా విలేజ్ లో, మా మండల్ లెవెల్లో. మా ఊర్లో నేనే ఫస్ట్ గవర్నమెంట్ జాబ్. సూపర్ సార్. 2014 మేలో సెలెక్ట్ అయినప్పుడు చూసుకుంటే మా ఊర్లో నేను, మా మండల్ లెవెల్ చూసుకుంటే సెకండ్, 2వ గవర్నమెంట్ ఎంప్లాయీ మా కొండే మండలం మొత్తంలో. సో ఇప్పుడు ఇప్పుడు ఒక మాట చెప్పాను కదా, సివిల్ ఎస్ఐ మిస్ అయినప్పుడు ఊర్లో కానీ చుట్టుపక్కల విలేజర్స్ లో ఏమంటారు, ఏదో యాడ్లో తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఏం జాబులు వస్తారా అనుకునే అంటారా. మా పేరెంట్స్, మా సిస్టర్స్ మాత్రం ఇవన్నీ నీకెందుకు, మేమేంటున్నాము, మేము వింటా ఉన్నాం రోజు, మేమే పట్టించుకోవట్లేదు, నువ్వు అక్కడ ఉన్నవాడు నువ్వెందుకు పట్టించుకుంటావు, నీ పని నువ్వు చేయి అంటారు. ఫోకస్ గా అప్పటికిప్పటికి నీకు ఎంత అమౌంట్ కావాలి పంపుతా ఉంటారు. మా ఊరు వాళ్ళు ఎవరన్నా హైదరాబాద్ వస్తూ ఉంటే వాళ్ళతో పంపుతా ఉంటారు, లేదా అకౌంట్లో మా అకౌంట్ క్రెడిట్ చేస్తూ ఉంటారు మా నాన్నలు, మా సిస్టర్స్ అందరూ. అప్పుడు తర్వాత రిజల్ట్ వచ్చి మేము నమ్మలేదు కదా, ఇంకా రేపు ఒక 2-3 days లో కర్నూలు వెళ్ళాలి. కర్నూలు మనం ఎక్కడైతే ఈవెంట్స్ కొట్టామో, ఎక్కడైతే ఎగ్జామ్ రాసామో, ఎక్కడైతే 5 కిలోమీటర్లు కొట్టామో, మెడికల్ కూడా అక్కడే ఉంటుంది. కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంటుంది కదా, మెడికల్ మనకి జీజీహెచ్ ఎలాగనో కర్నూలు జీజీహెచ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాలి 2 days లో. అక్కడికి వెళ్ళాలంటే అప్పుడు చెప్తున్నారు, అప్పటికి ఇంకొక లిస్ట్ వచ్చింది. ఏది రివైజ్డ్, అది ఎవరైతే ఉన్నారో సెలెక్టెడ్ లిస్ట్ కర్నూలులో రిపోర్ట్ చేయాలి మెడికల్ టెస్ట్ అని అంటారు. అప్పుడు చూసుకున్నాము. వాడికి వెళ్ళి మేము నమ్మలేదు నువ్వు చెప్తే అని నేను వెంకటరామరెడ్డి వెళ్ళాము. వెంకటరామరెడ్డి కూడా లక్కీగా ఇటు రాయలసీమ జోనే,
నేను కూడా అక్కడ వాళ్ళ దగ్గర రాశాను కదా, ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు. ఇద్దరం అక్కడికి వెళ్ళిపోయాము. ఉమ్. వెళ్ళిపోయి మెడికల్ అక్కడ ఆ రోజు మొత్తం అప్పుడు కర్నూలు జోన్లో రాసిన వాళ్ళు 200 మంది. 200 మంది అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు 200 మంది. 200 రాసిన వాళ్ళు మనం చెప్పాం ఉంటారు. వేలల్లో అలా ఉంటారు, అవును. 30,000 అని 40,000 అలా ఉంటారు. ఆ 200 మెంబర్స్ లో 50-50 అలా బ్యాచెస్ గా చేశారు. మాది సెకండ్ బ్యాచ్. మెడికల్ కంప్లీట్ గా మెడికల్ ఎలా ఉంటుందంటే మనకి ఆర్మీకి ఏం తీసుకోదు. ఆర్మీ సెలక్షన్స్, నేవీ సెలక్షన్స్ ఇలా ఉంటాయి కదా, ఆల్మోస్ట్ వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ చేస్తారు. అలానే మనం కూడా దీనికి కూడా అది ఇదే ఉంది, స్టేట్ లెవెల్ పోస్ట్ అలా ఉండదు. కంప్లీట్ గా ఆల్ టెస్ట్స్, ఐసైట్ కానీ, కలర్ బ్లైండ్ కానీ, దట్టు టాప్ టు బాటం అన్ని చూస్తారు. లక్కీగా మొత్తం మేము అందరం బయటపడ్డాం. ఆ 200 మంది ఊళ్ళు లేడు. అంటే ఇంత కష్టపడి ఇంత ఎనర్జెటిక్ గా పరిగెత్తి ఇంత ఎనర్జెటిక్ గా బాడీ ఫిట్నెస్ కాపాడుకొని మెడికల్లో ఎందుకు పోతారు? మొత్తం సెలెక్ట్ అయ్యాం. తర్వాత 2014 మేలో సెలెక్ట్ అయ్యాం, అయిపోయింది. 2015 సెప్టెంబర్లో ట్రైనింగ్ పిలిచారు. ట్రైనింగ్ అంటే మళ్ళీ 1 year ట్రైనింగ్ తీసుకోవాలి. ఓకే, ట్రైనింగ్ అది గ్యాప్ చూడండి. 2014 మేలో సెలెక్ట్ అయ్యామా, 2015 సెప్టెంబర్లో ట్రైనింగ్ పిలిచారు. ట్రైనింగ్ కి ఈ పీరియడ్ ఎక్కడ ఉన్నాము? మళ్ళీ హైదరాబాద్. యాక్చువల్ గా సెలెక్ట్ అయ్యాము, మెడికల్ అయిపోయింది. మెడికల్ అయిపోయిన తర్వాత ఒక 1 month కో 2 months కో ట్రైనింగ్ కి పిలవాలి. పిలవలేదు. అప్పుడు 2015 అంటే బైపర్కేట్ అయింది. బైపర్కేట్ అయింది. తర్వాత 1 year తర్వాత 1.5 year తర్వాత 2015 సెప్టెంబర్ 1వ తారీఖు మమ్మల్ని ట్రైనింగ్ తీసుకెళ్లారు. ట్రైనింగ్ 8 months. ఎక్కడ? హైదరాబాద్ నీసా అంటారు, అకింపేటు, సికింద్రాబాద్ నీసా, అకింపేటు, శామీర్పేట అంటాం కదా, అకింపేట నీసా అంటాము. నీసా అంటే మంచి ఫేమస్ ఇన్స్టిట్యూట్. సిఐఎస్ఎఫ్ ఎస్ఎల్కి ఇచ్చే ట్రైనింగ్ ఇచ్చారు మాకు. మా సార్, మా డీజీ సార్ హార్డ్ లెవెల్లో ఇచ్చారు. హార్డ్ లెవెల్లో మా డీజీ సార్ వాళ్ళు, మా హైర్ ఆఫీసర్స్ అందరూ. మేము అప్పుడు 9 members. ఈ 9 members కి స్టేట్ వైడ్ 9 members బైపర్కేట్ తర్వాత మన స్టేట్ కి తెలంగాణ కూడా ఈ 9 members కి మా అత్యుత్తమైన ప్రమాణాలతో ట్రైనింగ్ ఇవ్వాలని మా సార్ వాళ్ళు, మా డీజీ సార్ వాళ్ళందరూ అక్కడ ఉంచారు. 8 months టఫ్ ట్రైనింగ్ మొత్తం ఉంటాయి. ఇంకా మన బిల్డింగ్ క్లైంబింగ్ కానీ, బిల్డింగ్ నుంచి ఎలా రోప్ తో దిగాలి కానీ, ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కి ఎలా వెళ్ళిపోవాలి, ఆర్జాంటల్ ఎగ్జిట్ కానీ, మొత్తం ఏది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మిస్ కాకుండా ఫుల్ బెడ్స్ గా ట్రైనింగ్ ఇచ్చారు. రెస్క్యూ యాక్టివిటీస్ కానీ, ఫైర్ ఫైటింగ్ కానీ, థియరిటికల్ గా ప్రాక్టికల్ గా అలా ఇచ్చారు. కానీ ఆ టైంలో ఎప్పుడు వదిలేయాలన్న థాట్ రాలేదు సార్? ఇంత కష్టం మనకి ఎందుకు అని ఆ థాట్ రాలేదా? లేదంటే ట్రైనింగ్ లో యాక్చువల్ గా అయితే ఈ టాపిక్ మనం మాట్లాడకూడదు. పోలీస్ ట్రైనింగ్ లో కొంతమంది వెళ్ళిపోతారంట. దానికన్నా భయంకరంగా ఉంది మాది. యాక్చువల్ మాకు అంత భయంకరంగా ఉండదు. ఓకే, మా ట్రైనింగ్ సెంటర్ లో కొంచెం లిబరల్ గా ఉంటుంది. ఏది ఫైర్ ట్రైనింగ్ సెంటర్ లో మాకు ఇచ్చింది అక్కడ సిఐఎస్ఎఫ్ అంటే వాళ్ళు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్. వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ డేంజరస్. వాళ్ళతో పాటు మమ్మల్ని కలిపారు. అదేంటంటే ఇప్పుడు మీ కెరియర్ చూసుకుంటే మీరు హైదరాబాద్ లో ఉన్న రోజులు అప్లై చేసిన తర్వాత ఫస్ట్ సివిల్స్ అది బ్రేక్ అయిపోయింది. ఫస్ట్ ఫెయిల్యూర్ అక్కడ జరిగింది. సివిల్ ఎస్ఐ ఫెయిల్యూర్ జరిగింది. సో తర్వాత చూసుకుంటే మన ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఎగ్జామ్స్ కానీ, అంటే ఈవెంట్స్ కి, ఎగ్జామ్ కి, మెడికల్ కి 1 year గ్యాప్ వచ్చింది కదా. అసలు ఈ గ్యాప్ లో ఇంట్లో వాళ్ళు, అంటే మన ఊర్లో సాధారణంగా ఉంటాయి, మనకి చాలా మాటలు చెప్తా ఉంటారు. సో వాళ్ళ వల్ల ఏమో ఉండదు. సో అలాంటి మాటలు విని కూడా మీరు దీంట్లో ఎలా కంటిన్యూ అవ్వగలిగారు సార్? దానికి అంటే నాకు తెలిసి 11 నుంచి 14 మే వరకు ఒక రఫ్ గా 4 years అనుకోండి. 4 years అలా డిలే అవుతా ఉంది. అంటే దాంట్లో మన కరెంట్ లో ఉన్నాం. కరెంట్ అంటే ఆ ఫీల్డ్ లో ఉన్నాము. మన జెన్యూనిటీ వస్తుంది కానీ టైం డిలే అవుతుంది. దానికి మెయిన్ గా 2 reasons. ఒకటి, మనకి అక్కడ నేనేం చేస్తున్నానో మా అమ్మ నాన్న వాళ్ళు, మా సిస్టర్స్ వెల్ అవేర్. నీకు ఎంత పంపాలి, ఎప్పుడైనా ఫోన్ చేస్తే నీకు ఎంత పంపాలి అంటారు. చాలు. ఇంకోటి ఏంది, నాకు ఆ యాటిట్యూడ్ ఇంకా మిస్ కాలే. నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా నేను పోగొట్టుకోవాలా. నా దగ్గర కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ సపోర్ట్, ఫుల్ ఫైనాన్షియల్ సపోర్ట్. అంటే మనం మాది రిచ్ ఫ్యామిలీ కాదు, పూర్ ఫ్యామిలీ కాదు. విలేజ్ అంటే నీకు తెలుసుగా, విలేజ్ దట్టు అగ్రికల్చర్ ఫ్యామిలీ. అంటే వాళ్ళ మోటోని మనం ఇప్పుడు చెప్పుకోవాలి, మా పేరెంట్స్ యొక్క మోటోని. పంపించారు.
ఆ వేలో వాళ్ళు పక్కాగా ఉన్నారు. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ నేను ఇంకా పోగొట్టుకోలేదు. నేను అట్నే ఉన్నా పాజిటివ్ యాటిట్యూడ్ తోనే. అప్పుడు ఎంతమంది, కొన్ని వేల మంది మొత్తం వెళ్ళిపోయారు. ఈవెంట్స్ కొట్టింది 2011 ఆగస్టు ఆ టైంలో అయితే అంత ఎగ్జామ్ కి దానికి 1 year డిఫరెన్స్ అని చెప్పాను కదా. ఆ 14F సినారియోలో హైదరాబాద్ నుంచి కొన్ని వేల మంది హైదరాబాద్ సిటీ వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడికి డిఫరెంట్ జిల్లాలకు వెళ్ళిపోయారు. ఇంకెందుకు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో తెలియదు కదా. కొంతమంది నాలాగా కొంతమంది కూర్చో ఉంటారు రఫ్ గా. మా వాడు ఉన్నాడు అనంతపురం, ఇప్పుడు ప్రజెంట్ అనంతపురం ఏరియాలో చేస్తున్నాడు ఫైర్ ఆఫీసర్ వెంకటరామరెడ్డి అని. అతను మేమిద్దరం ఉన్నాం. ఫిక్స్డ్ మా రూమ్మేట్. మేమేం చేస్తున్నాం, ఆ గ్యాప్ లో Group 1 Group 2 సివిల్స్ చదువుకుంటా ఉన్నాం. దానికి మెయిన్ గా 2 రీజన్స్. మా పేరెంట్స్ ఆస్పెక్ట్ ఆఫ్ లో వాళ్ళు బలంగా ఉన్నారు. నీకు ఎంత కావాలి, నీ పని నేను, నా యాటిట్యూడ్, నా వేలో నేను ఉన్నాను. అది. సో ఇప్పుడు ఎంత అంటే అంటే ఎంత టైం డిలే అయినా సరే మీ మోటివేషన్ పక్కకి వెళ్ళకుండా అంటే ఖచ్చితంగా మీకు ఏదో గట్టి ఇన్స్పిరేషన్ ఉండాలి. అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? అసలు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? అవును, అది చెప్పండి సార్. మీ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే అదే మనకి ఫస్ట్ థింగ్ వీధి చెప్పాను కదా, మనకి ప్రైవేట్ ఫీల్డ్ లో ఉన్నాము. ప్రైవేట్ ఫీల్డ్ లో ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి కార్పొరేట్ కంపెనీకి వెళ్ళి 1 గంటలో నేను జాబ్ తెచ్చుకుంటా. వాడు 1 lakh ఇవ్వని, 50,000 ఉండేవని, ఎంత ఇవ్వని. లేదంటే ఒక మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్, ఒక మార్కెటింగ్ స్టైల్లో ఒక ఇన్స్టిట్యూట్ కదా, లేదంటే మళ్ళీ ఒక కార్పొరేట్ కాలేజీకి లేదా ఒక యూనివర్సిటీకి వెళ్ళి జాబ్ తెచ్చుకుంటా. వాళ్ళు ఇస్తారు 1 lakh 2 lakh 50,000. అది మనకి ఈ గవర్నమెంట్ సెక్టార్ లో ఉంటే ఒకటి ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ సెక్టార్ లో ఉంటే నాకు తెలిసి నేను హీరో. అంటే ఎందుకు అనుకుంటా అంటే మా డిపార్ట్మెంట్ ఏంటంటే ఫైర్ డిపార్ట్మెంట్. వీ సర్వ్ టు సేవ్. అక్కడ ఏమన్నా ఒక చిన్న గడ్డివం ఫైర్ అవుతుంది, పూరు గుడిసె ఫైర్ అవుతుంది, లేదంటే ఒక రీసెంట్ ఎగ్జాంపుల్స్ నమ్మరాజండి, రీసెంట్ గా విజయవాడ ఫ్లడ్స్. అసలు అది అక్కడ చాలా బాగా చేశారు. అవును, విజయవాడ ఫ్లడ్స్. అక్కడ మేము మా ఫైర్ వెహికల్ వెళ్ళి, అంటే ఈ ఫైర్ వెహికల్ తో ఒక నాట్ ఓన్లీ అగ్ని ప్రమాదాలు, అంటే డిఫరెంట్ మల్టీ టాస్క్ని చేయొచ్చు ఫైర్ వెహికల్ ఎలాంగ్ విత్ క్రూ, ఆ ఫైర్ స్టాఫ్. అలాంటి ఎలా చేయొచ్చో మనం చూపించాం విజయవాడ ఫ్లడ్స్ లో. ఎవరికి? మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఎలా చేయొచ్చా అని అన్నారు. సార్ అక్కడికి వచ్చి హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి సార్ అందరూ వచ్చి, సార్ వాళ్ళు కూడా అది ఏమాట అన్నారు. అంటే ఇంకోటి ఏంది, మనం ఒక చిన్న ఇంట్లోకి వెళ్ళాము, అక్కడ ఇంట్లో ఫైర్ అవుతుంది, లోపల సిలిండర్లు అవ్వచ్చు, సిలిండర్లు బ్లాస్ట్ అవ్వచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని వందల మంది అక్కడ క్రౌడ్ గ్యాదర్ అవుతారు, పబ్లిక్, మీడియా పర్సన్స్ అని, వీళ్ళని అందరూ అవుతారు. ఆ లోపలికి వెళ్ళి ఆ సిలిండర్ ఎవరు బయటికి తీసుకురావాలి? మేమే. లోపలికి వెళ్ళినప్పుడు అది ఎక్స్ప్లోడ్ అవ్వచ్చు, లేదంటే ఏమన్నా ఎక్స్ప్లోడ్ అయినప్పుడు గ్యాస్ లీకేజ్ మాకన్నీ ఇలా ఏమైనా ప్రమాదాలు జరగవచ్చు. అయినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా యొక్క టార్గెట్ ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఫైర్ అవుతా ఉంది, ఫైర్ అయ్యే టైంలో డ్యూరింగ్ ది ఫైర్ మేము వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ అగ్ని ప్రమాదం పెద్దది కాకూడదు. పెద్దదైతే మేము ఎందుకు పోవటం, మా ఫైర్ వెహికల్ తో మేము ఇంత స్టాఫ్ ఎందుకు పోవాలి అక్కడ? మా టార్గెట్ ఏంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫైర్ స్ప్రెడ్ కాకూడదు, ఇమీడియట్ గా మా యాక్షన్ లో దిగుతాం, కంప్లీట్ అవ్వాలి. ఫస్ట్ మా టార్గెట్ ఎవరైనా లోపల చిన్నపిల్లలు కానీ సీనియర్స్ ఉంటే వాళ్ళని సేఫ్ ఎవాక్యుయేషన్ చేయాలి, బయటికి తీసుకురావాలి. ఆ టైంలో మా ప్రాణాలు పోని, మాకేమైనా దెబ్బలు తగిన అది సెకండరీ, అది టార్గెట్. ఆ విషయంలో హీరో ఆ విషయం నాకే హీరో. తర్వాత నాకు ఎందుకు ఇన్స్పిరేషన్ ఏంది, చిన్నప్పటి నుంచి మనం మూవీస్ చూస్తా ఉంటాం, తర్వాత సొసైటీ డిఫరెంట్ వ్యక్తులను గమనిస్తా ఉంటాం. నాకు యూనిఫామ్ కావాలనుకున్నా, అప్పుడే అనుకున్నాను కదా, నేను MBA ఫ్యాకల్టీగా పనిచేసినప్పుడు యూనిఫామ్ కావాలనుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్లీ నా సివిల్ SI మిస్ అయింది. మళ్ళీ దట్టు నా ఏజ్ 25 ఏజ్ క్రాస్ అవటం వల్ల మనకి మనకున్న ఎనర్జీ లెవెల్స్ ఉపయోగించాను మొత్తం. దట్టు మా పేరెంట్స్, మా సిస్టర్స్ అందరు సపోర్ట్. దట్ ఈస్ ది మోస్ట్ ఇనిషియేటివ్. అండ్ వాళ్ళ యొక్క
ప్రోద్బలం అనుకో చెప్పుకోవాలి. ఓకే. సో లెట్స్ గో బ్యాక్ టు 2014 and 15 సార్. Yeah. సో మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ జరిగింది? 2014 సెప్టెంబర్ టు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఉదయగిరి, నెల్లూరు డిస్టిక్. ట్రైనింగ్ లో మనకేం తెలియదు అసలు. ఫైర్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే వాళ్ళు రఫ్ గా చెప్తారు. ఓకే ఓకే. ఫైర్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఉదయగిరి అంటే ఉదయగిరిలో ఉదయగిరి అగ్నిమాపక కేంద్రం, ఇప్పుడు మంగళగిరి ఉంది, అలానే ఉదయగిరి అగ్నిమాపక కేంద్రంలో దానికి 4 మండల్స్ కి ఒక ఫైర్ స్టేషన్ ఉంది. ఉదయగిరిలో ఫైర్ స్టేషన్ ఉంది, దానికి మన ఫైర్ ఆఫీసరు, ఫైర్ వెహికల్ స్టాఫ్ ఉంటారు. ఉదయగిరి, వరికుంటపాడు, సీతారాంపురం, దుత్తలూరు, ఆ 4 మండలాలు కూడా విలేజెస్ ఉంటాయి. తర్వాత డిఫరెంట్ ఫైర్లు. తర్వాత మనకి ఇంకోటి ఏంది, మా డిపార్ట్మెంట్ కానీ నాకు కానీ మా మోటో ఏంటంటే ఒక అగ్ని ప్రమాదం జరిగింది, అక్కడికి వెళ్ళి ఫైర్ కంట్రోల్ చేస్తాం. అది కాదు మన డ్యూటీ. అసలు గడ్డివాములు కానీ, ఇల్లులు కానీ, లేదా కాలేజీలు కానీ, స్కూల్లో కానీ, ఎల్పిజి సిలిండర్లు కానీ ఏదైనా అగ్ని ప్రమాదాలు జరగకుండా చేయాలి మనం. అందుకని నేనేం చేశాను తెలుసా, అంటే డిఫరెంట్ అదర్ థింగ్స్ కాదు, నేనేం చేశానంటే స్కూలు, కాలేజు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఈ ఏరియాలో ఉన్నాము, స్కూల్స్, కాలేజు, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్లు, హాస్పిటల్స్, యూనివర్సిటీలు మొత్తం కవర్ చేశాను. ఏంది ఫైర్ మాక్ డ్రిల్స్. ఫైర్ మాక్ డ్రిల్స్ అంటే ఏంటి? ఫైర్ మాక్ డ్రిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం, అది అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, జరగకుండా ఏం చేయాలి, జరిగినప్పుడు ఫస్ట్ రెస్పాండర్స్ మీరే ఫస్ట్ రెస్పాండర్స్. ఫైర్ వెహికల్ వస్తా ఉందని మీరు కూర్చుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 minutes, 10 minutes, 20 minutes పట్టింది, ఆ లోపు అది ఏమవుతుంది తెలుసా, అది పెద్ద ఫైర్ అవుతుంది, కోల్పోతారు, ఎక్స్పైర్ అవుతారు, ప్రాణాలు కోల్పోతారు, ఆ వాల్యుబుల్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ గోడౌన్ లేదా యూనివర్సిటీ మన నంబర్ ఆఫ్ చూస్తున్నాం. ఇంకోటి చెప్పాను, మన డైలీ మేము అవేర్నెస్ క్లాసులు కండక్ట్ చేస్తా ఉంటాం. అక్కడ ఏంటి స్టాంపేడ్ జరుగుతాయి, స్టాంపేడ్ తొక్కిసలాట. ఎక్కడైనా జరగచ్చు తొక్కిసలాట, స్కూల్లో జరగచ్చు, కాలేజీలో జరగచ్చు, ఒక బహిరంగ ప్రదేశంలో జరగచ్చు. అప్పుడు ఏం చేయాలి, స్టాంపేడ్ జరుగుతుంది మీకు అనిపిస్తే దాన్ని తప్పించుకోవాలి అక్కడి నుంచి. లేదంటే మేము డిఫరెంట్ మెథడ్స్ కూడా చూపిస్తాం ఈ ఫైర్ మాక్ డ్రిల్స్ క్లాసుల్లో. స్టాంపేడ్ జరిగినప్పుడు నువ్వు ఏదన్నా ఎంత పెద్ద స్టాంపేడ్ జరిగినా నీ ప్రాణాలు కోల్పోకుండా డిఫరెంట్ రెస్క్యూ మెథడ్స్ ఉంటాయి, ఆ పొజిషన్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాం. అంటే చిన్న గాయాలతో బయటపడతావు కానీ నీ ప్రాణాలు మాత్రం కోల్పోవు, అలాంటివి కూడా చూపిస్తాం. అంటే ఈ ఆస్పెక్ట్ లో నాకు నేను హీరో అని చెప్పుకున్న అందుకు అందుకే నాకు యూనిఫామ్ అంటే ఇష్టం. అది మిస్ అయినందుకు ఇది కొట్టాను నేను. ఓకే, ఫుల్ హ్యాపీ. సో మళ్ళీ మంగళగిరికి వద్దాం సార్. మొన్న చూసుకుంటే ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర కానీ, వరదల దగ్గర కానీ అవును ఎంత ప్రెజర్ ఉన్నా, అంటే ఇప్పుడు మీ అండర్ లో టోటల్ 3 స్టేషన్స్ ఉంటాయి. మన మంగళగిరి ఫైర్ స్టేషన్ లిమిట్స్ లో 3 సీఎం గారి రెసిడెన్స్, 3 సీఎం గారి రెసిడెన్స్ చూడాలి. తర్వాత హైకోర్టు, తర్వాత అసెంబ్లీ కమ్ సెక్రటేరియట్, అంటే మొత్తం ఒకే క్యాంపస్, లెజిస్లేచర్ బిల్డింగ్ ఒకే క్యాంపస్ కాబట్టి. తర్వాత మంగళగిరి, హైకోర్టు, సీఎం గారి రెసిడెన్స్, అసెంబ్లీ. సో ఈ మూడిట్లో మన ఎక్స్ఎం గారి నివాసం కూడా చూడాలి. ఇలా మొత్తం 5 ప్లేస్లు. 5 ప్లేసుల్లో మనం వరదలే కానీ, లేదంటే ఏమన్నా పబ్లిక్ మీటింగ్స్ కానీ, అవును, హౌ యూ మెయింటైన్ ద కూల్నెస్ అండ్ హౌ యూ కంట్రోలింగ్ యువర్ స్టాఫ్ అండ్ కొలీగ్స్ అని, చిన్న కోపం కూడా రాకుండా మీరు అసలు ఎలా చూడగలుగుతున్నారు, ఎలా హ్యాండిల్ చేయకపోతే మనం డిఫరెంట్ మా దగ్గర ఉండే రఫ్ గా 4 or 5 ఫైర్ వెహికల్స్ ఉన్నాయి. ఒక్కొక్క వెహికల్ కి 20 members స్టాఫ్. అది కాకుండా చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి, మన స్టేట్ లో ఉన్న అన్ని జిల్లాల నుంచి ఎవ్రీ 15 days కి ఒక 50 members మన దగ్గర రిపోర్ట్ చేస్తారు. ఓకే, ఒక స్టాండ్ బై డ్యూటీకి సీఎం గారు అటెండ్ అవుతున్నారు, ఒక మ్యారేజ్ కానీ, ఒక ఈవెంట్ కి కానీ, ఒక ఓపెనింగ్ కానీ సీఎం గారు అటెండ్ అవుతున్నారు. మా ఫైర్ వెహికల్ 10 మంది స్టాఫ్ తో మేము వెళ్తాం. ఆడేదైనా చిన్న మిస్టేక్ జరిగింది అనుకో, నా వాళ్ళు కానీ మా స్టాఫ్ వాళ్ళు కానీ, అక్కడ మనం ఎటువంటి వాయిస్ రైజ్ చేయకూడదు. ఎందుకు రైజ్ చేయకూడదు అంటే అక్కడ ఏమన్నా నేను సీరియస్ అయినా, మా స్టాఫ్ నా మీద సీరియస్ అయినా వినండి, అది వాతావరణం అంతా స్పాయిల్ అయింది, ఆ మూడు అంతా ఖరాబ్ అవుతుంది. ఒకవేళ డీవియేషన్స్ ఉంటే పలానా స్టాండ్ బై లో మేము మళ్ళీ వచ్చి ఇక్కడ మాకు డైలీ మార్నింగ్ 9కి మేము అందరం గ్యాదర్ అవుతాం.
ఆహా ఈ స్టాండ్ బైలో ఇలా జరిగిందా, ఏమన్నా ఒక డీవియేషన్ జరిగిందా, నెక్స్ట్ మనం అవి రిపీట్ చేయకూడదు, ఒక డిస్కస్ చేసుకుంటాం. అలా ఎక్కడ మన 100 మెంబర్స్ ఉన్నా 10 మెంబర్స్ ఉన్నా సరే ఒక ప్రాపర్ వేలో ముందుగా మేము డిస్కస్ చేసుకుంటాం. సీఎం గారు స్టాండ్ బైలో ఎలా ఉండాలి, హైకోర్టు దగ్గర అసెంబ్లీ డ్యూటీలు జరుగుతూ ఉంటాయి. 100 మెంబర్స్ వస్తారు మాకు, మా స్టాఫే 100 మెంబర్స్, ఒక 4 or 5 ఫైర్ వెహికల్స్ పెడతాం. ఓకే, అలా అంటే ఎలా ట్యూన్ చేయాలంటే మా సిబ్బంది అంటే మా కింద ర్యాంకులు ఏఎస్ఏలు, ఎల్ఎఫ్లు, స్టాఫ్, డ్రైవర్లు, తర్వాత మా హైర్ ఆఫీసర్స్ ఉంటారు, డైరెక్టర్ సారు, డీజీ సారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ సార్ వాళ్ళు ఉంటారు. అవునవును. అంటే నాది మిడిల్ ర్యాంకు. అక్కడ హైర్ ఆఫీసర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని వీళ్ళతో నేను చేపిస్తా ఉండాలి, నేను వీళ్ళతోటి. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాక బాస్ వేరు, లీడర్ వేరు. బాస్ అనుకో ఇక్కడ ఉండి మీరు వెళ్ళి సో ఫైర్ కాల్ వచ్చిందంట వెళ్ళరండి అంటే వెళ్తారు. నాకు తెలిసి అక్కడ ప్రొడక్టివిటీ లోపిస్తుంది. అంటే వాళ్ళు అగ్ని ప్రమాదానికి వెళ్ళరని కాదు, వెళ్తారు. నేను కూడా బండిలో ఎక్కాను అనుకో, ఒక టీమ్కి వెళ్ళిపోతాం. అక్కడ అగ్ని ప్రమాదం కానీ, లేదంటే ఇప్పుడు మనకి ఏం జరుగుతున్నాయి, ఈ ప్రకాశం బ్యారేజ్ కానీ ఇలా ఉంటాయి కదా, ఎవరైనా చిన్న పిల్లలు స్విమ్మింగ్కి వెళ్ళి దాన్ని పడిపోతారు, మనకి డైలీ రెస్క్యూ కాల్స్ వస్తాయి. అక్కడ మనం ఏం చేయాలి, వెళ్ళి మాకు అందుబాటులో ఉన్న బోటు కానీ లేకపోతే రోప్స్ ఉంటాయి, రోప్ కానీ వాళ్ళు ఇమీడియట్ గా మనం బయటికి తీసుకొస్తాం. నదిలో పడ్డా కానీ, కాలువలో కానీ, మైన్స్ లో పడినా కానీ, ఏదైనా అగ్ని ప్రమాదాలు ఎంత సివియారిటీ ఉందో రెస్క్యూ కాల్స్ కూడా. రెస్క్యూ అంటే ఎవరన్నా నీళ్ళలో పడతారు, వాళ్ళని బయటికి తీయటం. అది మహా డేంజర్ కదా, ఎందుకంటే వరద పెరిగింది అనుకోండి, అవును ఆ ఛాన్స్ ఉంది కదా. మన గుంటూరు ఛానల్ గానీ ఒక చిన్న గుంట చాలు, మన మైన్స్ కోసం చేస్తారు కదా చిన్న గుంటలు, మట్టి కోసం ఒక 10 feet అనుకుందాం, దాంట్లో ఒక చిన్న బాలుడు పడిపోయాడు, వాడికి అది సముద్రమే, ఎందుకో అది 10 feet 20 feet డెప్త్ ఉంది, వీడు ఉండేది 2-3 feet అలా. సో ఇంత జర్నీలో అంటే 15 నుంచి ఇప్పుడు 25 సార్, 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ది బెస్ట్ మూమెంట్, ది బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు సార్? మనకి రీసెంట్ గా మనకి విజయవాడ ఫ్లడ్స్, నాట్ ఓన్లీ మై సెల్ఫ్, సో మెనీ ఆఫీసర్స్ అండ్ సో మెనీ స్టాఫ్, రియల్లీ సీఎం సారే అప్రియేట్ చేశారు, సీఎం సార్, హోమ్ మినిస్టర్ గారు అందరూ. అదొకటి. తర్వాత మన దగ్గర మన లిమిట్స్ లో కాజా టోల్ గేట్ ఉంది. కాజా టోల్ గేట్ మేము ఇమీడియట్లీ రెస్ట్ టు ది స్పాట్. ఏమైందంటే ఒక లారీ ఆగింది అక్కడ. లారీ ఎందుకు అవుతుంది, టోల్ పే చేయడానికి. అది బ్యాక్ సైడ్ టైరుల దగ్గర ఎక్కడో హీట్ ఎక్కి, టైరుల డ్రమ్ముల దగ్గర లారీకి ఒక 200-300 లీటర్స్ కెపాసిటీ డీజిల్ ట్యాంక్ ఉంది. అట్ ద సేమ్ టైం అది కూడా బ్లాస్ట్ అయింది. పెద్ద ఫైర్ ఒకేసారి. మేము ఇమీడియట్ గా వెళ్ళిపోయాము, మన దగ్గరే కాబట్టి. లారీ తర్వాత అటు సైడ్ టోల్ బూత్, ఇటు సైడ్ టోల్ బూత్. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సివియారిటీ, ఫైర్ యొక్క సివియారిటీ, మేము అక్కడ రీచ్ అయ్యే సివియారిటీ చూసుకోవాలి. మేము అక్కడ రీచ్ అవ్వడం లేట్ అయితే ఏమవుతుంది, మొత్తం టోల్ గేట్, టోల్ ప్లాజా అని మనం అదే చెప్తున్నాం ఫైర్ అవేర్నెస్ క్లాసుల్లో. మీ ఇంట్లో ఎల్పిజి సిలిండర్ దగ్గర కానీ ఎక్కడైనా లీక్ అయ్యి ప్రమాదం జరిగితే ఇమీడియట్ గా మీ ఇంట్లో ఉన్న గోనె పట్టలు, గోనె సంచులు కానీ, బకెట్లు కానీ, ఏదైనా ఇసుక, మట్టి ఏదో ఒకటి అయితే అందుబాటులో ఉన్న వస్తువు ఇమీడియట్ గా దాన్ని కంట్రోల్ చేయాలి. లేదంటే ఏమవుతుంది, మీ కిచెన్, హాలు, ఇల్లు మొత్తం ఫైర్ అవుతుంది. మేము అదే చెప్తా ఉంటాం, చిన్న ఫైర్ స్టార్టింగ్ లో చిన్న ఫైరే, మినిట్స్ సెకండ్స్ గడిచేయకుండా పెద్ద ఫైర్ అవుతుంది. మనకి తెలియకుండానే ప్రాణాలు కోల్పోతాం, వాల్యుబుల్ ప్రాపర్టీ లాస్ అవుతుంది. ఇది టోల్ గేట్ ఫైర్ ఒకటి, అది మేజర్ ఫైర్. అది అంటే మనం పోవటం లేట్ అయినా సరే, అక్కడ వాళ్ళు మాకు కమ్యూనికేట్ చేయడం లేట్ అయినా సరే పెద్ద ప్రమాదం జరిగేది. అదొకటి. నేను ఇక్కడ రాకముందు, నేను 2020 ఆగస్టులో వచ్చాను మంగళగిరి. అంతకుముందు ఒంగోలు చేసిన, ఒంగోలు హెడ్ క్వార్టర్. ఇక్కడ రాకముందు ఒక రైల్వే గూడ్స్ ట్రైన్, ఒక 6-7 కంటైనర్లు ఉంటాయి కదా, గూడ్స్ ట్రైన్ కంపార్ట్మెంట్స్, మోటార్ స్పిరిట్ అంటే పెట్రోల్, మోటార్ స్పిరిట్ ఆ బ్రిడ్జి పైన పోతా ఉన్నాయి. పక్కన ఐఓసి పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఐఓసి పెద్ద యూనిట్ ఉంది. ఐఓసి పెట్రోల్ బంక్ కాదు, ఐఓసి యూనిట్. దాని పక్కన నస్దిక్, దాని పక్కనే ఆ బ్రిడ్జి మీద పోతా ఉంటే ఏదో సంథింగ్ జరిగి ఆ బ్రిడ్జి పైన కింద పడ్డాయి. ఏది కంపార్ట్మెంట్స్ మొత్తం 7 అంటారు, 7 బుల్లెట్లు, 7 అదే మోటార్ స్పిరిట్ పెట్రోల్ 7 బుల్లెట్లు. ఆ టైంలో ఏదో స్పార్క్ జనరేట్ అయింది. మేము అప్పుడు ప్రజెంట్ ఒంగోలు ఉన్నాను. ఆ టైంలో ఒంగోలు నుంచి 3 ఫైర్ వెహికల్స్, తర్వాత చుట్టుపక్కల నుంచి మొత్తం 7 ఫైర్ వెహికల్స్ అక్కడ తీసుకెళ్ళాము. ఇమీడియట్ గా మా హైర్ ఆఫీసర్ సార్ వాళ్ళు కూడా వచ్చారు.
అది అక్కడ మనకు మనం వెళ్ళటం డిలే అయినా వాళ్ళు మన కమ్యూనికేటివ్ డిలే అయినా కానీ అక్కడ ఏమవుతుంది నాకు తెలిసి లైవ్స్ లాస్ట్ కాకపోయినా సరే ప్రాపర్టీ లాస్ హెవీగా ప్రాపర్టీ లాస్ అవుతుంది. లేదు పక్కన ఐఓసి మెయిన్ కంపెనీ ఉంది, ఐఓసి మెయిన్ స్టోరేజ్ ట్యాంకులు అంటే ఎంత సివియారిటీ అవుతుంది. అంటే మేము ఏం చెప్తామంటే అది మేము వెళ్ళిన తర్వాత దాన్ని మినిమైజ్ చేస్తాం, అంతకన్నా స్ప్రెడ్ కాకూడదు, ఇమీడియట్ గా కంట్రోల్ చేయాలి. ఇమీడియట్ కంట్రోల్. సో మళ్ళీ ఇటు వెళ్దాం సార్, అంటే మీ ప్రిపరేషన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ 2009, 2008, 2010 ఆ టైంలో అంటే మాకున్నంత మీడియం లేదు మీకు. అంటే ఇప్పుడు మాకు స్మార్ట్ ఫోన్ వచ్చేసింది, వాట్ ఎవర్ మేము ఫోన్ లో చూసేసుకుంటాం. మీకు ఎలా ఉండేది సార్? అసలు ఫోన్ ఉందా లేదంటే అసలు ఆ ఎగ్జామ్స్ టైంలో ఫోన్ ఉంది ఇప్పుడు అంటే ఫోన్ ఉంది సార్, అంటే ఇప్పుడు మాకుంది ఒక 5 నిమిషాలు స్మార్ట్ ఫోన్ ఉందంటే చదువుకున్న కుర్రోడికి ఒక 5 నిమిషాలు చదివినప్పుడు ఇమీడియట్ గా టైం చూడటానికో లేదా ఇంకోదానికో వెళ్తే మీ ప్రిపరేషన్ టైంలో అసలు ఆ డీవియేషన్ రాకుండా మీరు ఎలా కంట్రోల్ చేసుకోగలిగేవాళ్ళు? ఏంటంటే మనకి దానికి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మొబైల్ ఉంది, మొబైల్ ఓపెన్ చేస్తే మన హ్యూమన్ సైకాలజీ ఏంటంటే హ్యూమన్ టెండెన్సీ ఏమిటంటే సరే హ్యూమన్ మనిషి అవును ఆ మొబైల్లో గుడ్డు చూస్తుంటే మన బోర్ కొట్టేది, గుడ్డు చూస్తుంటే గుడ్డు. అవును. బ్యాడ్ చూడు, నువ్వు 24 గంటలు బ్యాడ్ చూస్తావు, గుడ్డు బ్యాడ్ ఉంటాయి కదా. అవునవును. మేము ఆ టైంలో మాకుంది, మా దగ్గర మొబైల్ ఉంది, అది ఎంత 1000 2000 మొబైల్, నెట్ ఉండదు, ఓన్లీ ఎవరైనా మా అమ్మ నాన్నలు చేస్తే మాట్లాడతాను, తిక్కు ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తే మాట్లాడతాను. అంటే అప్పటికి ఇప్పుడు చెప్తా ఉన్నాను కదా, మంత్లీ 10,000 20,000 30,000 50,000 పంపుతా ఉంటారు. మొబైల్ ఒక్క సెకండ్ లో కొనుక్కోవచ్చు అప్పుడు హైదరాబాద్ లో మీరు కొనాలనుకుంటే. కొంటే ఏమవుతుంది, మన ఈ టార్గెట్ అంతా మిస్ అవుతాం. మనం కాలేజీ ఫ్యాకల్టీ వదిలేసుకున్నాం, మార్కెటింగ్ ఫీల్డ్ లో మంచి ర్యాంక్ వెళ్ళిపోయాం, సేల్స్ మేనేజర్ తర్వాత సేల్స్ ఆఫీసర్ ఒక క్యాడర్ లో ఉన్నాం మార్కెటింగ్ ఫీల్డ్ లో. 2 వదిలేసుకొని ఇక్కడికి వచ్చాము, రాగానే మళ్ళీ సివిల్ ఎస్ఐ అన్ఎక్స్పెక్టెడ్లీ సివిల్ ఎస్ఐ మిస్ అయింది. ఇప్పుడు ఇంకా ఎక్కడ ఉన్నాం, ఇంకా బ్యాక్ వెళ్ళిపోతున్నాం, జీవితంలో బ్యాక్ వెళ్ళిపోతున్నాం, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, ఏజ్ పెరుగుతుంది, ఉన్న ఆల్రెడీ 2 ఆపర్చునిటీ వదిలేసుకొని వచ్చాం. అలాంటప్పుడు మనకి ఏం చేయలేదు, ఉన్న టైంని సద్వినియోగం చేసుకోవాలి. ఎంటర్టైన్మెంట్ అంటే మనకి ఎప్పుడైనా మనకి సినిమాలకు వెళ్తాం, అలాంటివన్నీ చూసుకుంటా ఉంటాం. అలా పక్కాగా ప్లానింగ్. మనం ఇంతకుముందు మీరు అడిగారు కదా, కాంపిటేటివ్ ఫీల్డ్ మనం ఏం చేస్తాం, బుక్స్ చదువుతాం. ఆ బుక్స్ ఎంత ఇంపార్టెంటో న్యూస్ పేపర్స్ అంత ఇంపార్టెంట్. న్యూస్ పేపర్స్ తెలుగు పేపర్స్ కంటే ప్యారలల్ గా మీరు అన్నట్టు ఇంతకుముందు తెలుగు పేపర్స్ దానికంటే ఇంగ్లీష్ పేపర్స్ కూడా, హిందూ గానీ టైమ్స్ ఆఫ్ ఇండియా గానీ, అంటే వాళ్ళ ఇష్టం ఎవరైతే కాంపిటేటివ్ స్టూడెంట్ ఉన్నారో యాస్పిరెంట్, బుక్స్ లో ఏముంటుంది, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పాలిటీ ఇలా ఉంటుంది. మీరు ఒకసారి ఇంగ్లీష్ పేపర్ తీయండి, ఓపెన్ చేయండి, దాంట్లో ఎడిటోరియల్స్, తర్వాత వరల్డ్ గురించి అన్ని ఉంటాయి, ప్రపంచ దేశాల గురించి. అవును. తర్వాత ఎకనామిక్స్ కూడా ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక కాలం ఉంటుంది, ఒక పేజీ మొత్తం. అంటే దాంట్లో మీకు ఏం కవర్ అవుతాయి, అది ఎవరికి తెలుసు అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుసు ఆ కంటెంట్. సో ఇప్పుడు చూస్తుంటే సార్ సక్సెస్ఫుల్ గా జాబ్ కంటిన్యూ చేస్తున్నారు. అవును. ఓకే, ఇప్పుడు వరకు అంతా ఓకే. ఇప్పుడు మీ ఫ్యూచర్ గోల్ ఏంటి సార్? ఫ్యూచర్ గోల్ అంటే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. నాకు యూనిఫామ్ పడింది, అది నేను ఎలా స్ట్రగుల్ అయినా మొత్తం చెప్పాను మీకు, పడింది. అంటే మనకి టెండెన్సీ ఏంటి, మన హ్యూమన్ టెండెన్సీ ఎవరైనా సరే కొంచెం బెటర్ చూసుకుంటారు. నా పాటికి నేను చూస్తున్నా ఫర్దర్ గా. ఓకే. సొసైటీలో ఇంకొక క్యాడర్కి అది ఎలాంటి జాబు, అది ఎలాంటి స్టేటస్, ఎలాంటిది, అది మా ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. అది ఇప్పటికైతే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్, హ్యాపీ. ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ అండ్ ఎక్స్టెండ్ చేసుకుంటా నేను అని ఫ్యూచర్ గా ఎలా ఇంకొక క్యాడర్లో ఎలా ఉండాలి అది కూడా నేను ప్లాన్ చేసుకుంటా ఉన్నా. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, లెట్స్ కంక్లూడ్. ఫ్యూచర్ అంటే ఇప్పుడు వచ్చే కిడ్స్ కి లేదంటే జనరేషన్స్ కి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా లేదంటే లైఫ్ లో సక్సెస్ అవ్వాలన్నా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? ఇప్పుడు అంటే మన జనరేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ మంచి స్పీడ్. అంటే నేను
స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు డైలీ మేము నంబర్ ఆఫ్ ఫైర్ మాక్ డ్రిల్స్, అవేర్నెస్ క్లాస్ చెప్తా ఉన్నాము. మేము చెప్పే ఒక వేలో వెళ్తా ఉంటే వాళ్ళ దగ్గర నేను రెస్పాన్స్ గమనిస్తా ఉన్నాను. అట్మోస్ట్ ఫుల్లీ నాలెడ్జ్ అండ్ స్పీడ్తో ఉన్నారు వాళ్ళు. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు. అంటే వాళ్ళు అకాడమిక్స్ లో కానీ కాంపిటేటివ్ ఫీల్డ్ లో కానీ వాళ్ళు ఎలా ఉండాలంటే అదే ఫుల్లీ కాన్ఫిడెంట్ తో ఉండాలి. కాన్ఫిడెంట్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారు, సొసైటీలో ఉన్న డిఫరెంట్ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్, ఒకడు నిన్ను లేపుతాడు, ఒకడు నిన్ను లేపినట్టే ఉంటాడు, వాడు నిన్ను డిక్రీజ్ చేస్తా ఉంటాడు. అవును, మనలో ఉండవాళ్ళే. నీ ఫ్రెండ్ నీ దగ్గర నలుగురు ఉంటే ఇద్దరు నీకు పాజిటివ్ గా మాట్లాడు, ఇద్దరు నీకు నెగిటివ్ గా మాట్లాడతారు. ఎవరు ఏం చెప్పి నువ్వు అనలైజ్ చేసుకొని అల్టిమేట్ గా నువ్వు దేని మీద ఫోకస్ పెట్టాలో నువ్వు పెట్టాలి. నీ ఎగ్జామ్ వాడు రాయడు కదా, అంతే కదా. నాట్ ఓన్లీ కాంపిటేటివ్ ఫీల్డ్, లైఫ్ కూడా. అది వాడు ఏ స్టేజ్ లో ఉన్నా, ఏ ర్యాంక్ లో ఉన్నా నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండాలి. చేసే పని ఎలా ఉండాలి, నీకు నువ్వు ఇష్టంగా చేయాలి. ఏ పని చేసినా ఎవడో మా ఇంట్లో వాళ్ళు చెప్పారు, తర్వాత మా ఫ్రెండ్స్ చెప్పారు, లేదా సో మెంటార్ చెప్పాడు అంటే వాళ్ళకి బాగా నచ్చిన వాళ్ళు గురువు చెప్పారు, ఓకే చెప్పారు, చేసేది ఎవరు? మనం. ఆ రిజల్ట్ అనుభవించేది నువ్వే కదా. నువ్వు ఎలా చేయాలి? నువ్వు ఫియర్ గా చేసినా, భయపడుతూ చేసినా, నవ్వుతో చేసినా, యాక్టివ్ గా చేసినా అల్టిమేట్ గా ఒక పనికి ఒక 1/2 అవర్ పడుతుంది అనుకున్నాం. ఒక పని చేయాలి, చిన్న పని, దానికి 1/2 అవర్ పడుతుంది టైము. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏడుస్తూ చేసినా, నవ్వుతో చేసినా, యాక్టివ్ గా చేసినా, ఎనర్జెటిక్ గా చేసినా చేయాలిగా పని. మనం అనుకున్నాం ఆల్రెడీ 1/2 అవర్ పట్టిద్ది ఆ పని. నువ్వు యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా చేసావనుకో ఆ ప్రొడక్టివిటీ అంతే ఉంటుంది బాగా. నీకు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, దట్టు ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్. ఇప్పుడు యూత్ అంతా ఏం కోరుకుంటున్నారు? నేను సాఫ్ట్వేర్కి వెళ్ళాలని కోరుకుంటాడు, ఓకే నో ప్రాబ్లం. ఇంకొక వర్గం ఉంది, నేను గవర్నమెంట్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలి, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, తహసీల్దార్, ఏదైనా సరే. వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటారు కొన్ని వేల మంది, కానీ కొన్ని వందల మందే కూర్చుంటున్నారు ఆ ఛాంబర్స్ లో. గవర్నమెంట్ ఆఫీసెస్ ఛాంబర్స్ లో కొన్ని వందల మందే కూర్చుంటారు. ఏది 10s 100s. అంటే వాళ్ళ కమిట్మెంట్ ఎలా ఉండాలి? నిజం. అవునవును. రాసేది వేలలో రాస్తారు, జాబ్స్ ఉండేది 10s 100s లో. అంటే వాళ్ళకి ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరినే తీసుకున్నాము, మన ఇద్దరిని. నీకంటే నేను మెరుగ్గా ఉండాలి, లేదా నాకంటే మీరు మెరుగ్గా ఉండాలి, అంతే కదా. అంతే కదా సార్. ఒకే పోస్ట్ ఉంది, ఏదో డిఫరెన్స్ ఉండాలి ఇద్దరికి. మన రీడింగ్ యాక్టివిటీస్, మన రైటింగ్ యాక్టివిటీస్, ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ విధానం డిఫరెన్స్ ఉండాలి నీకు నాకు. అది ఆ డిఫరెన్స్ మన సెలెక్టింగ్ ప్రొసీజర్ లో ఉంటుంది. ఇంకోటి ఏం చెప్పుకున్నాం, మనకి కాంపిటేటివ్ విద్యార్థులకి, కాంపిటేటివ్ సోదరులు ఏం చేయాలి, కాంపిటేటివ్ మనకి వాళ్ళు ఒక రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. రన్నింగ్ నోట్స్ ఎప్పటికప్పుడు రాసుకోవాలి. మార్కెట్ లో దొరికే ఒక చిన్న బుక్ అనుకోవడం కాదు, A4 షీట్స్ తీసుకొని ఒక ఈ సైజులో ఒక స్పైరల్ బుక్ రెడీ చేసుకో. ఓకే. అంటే నేను ఇలా చేశాను, మీరు అలా చేయమని కాదు. ఇది కూడా వినండి, అంటే మన చెప్తున్నా, నాది కూడా వినండి, నేను చెప్పే సలహా. పాటించేది మీ ఇష్టం, అంతే. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, సొసైటీలో నలుగురు చెప్తారు, నలుగురిని నువ్వు అనలైజ్ చేసుకో, అంతా ఫిల్టర్ చేసి నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని. ఒక బుక్ తీసుకో, మంచి బుక్, A4 షీట్స్ ఇలాంటి ఇలా స్పైరల్ బైండింగ్ చేసుకొని. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మార్కెట్ లో దొరికే బుక్స్, మీ ఇంట్లో ఉండే బుక్స్ లో 50% దాంట్లో కంటెంట్ ఉండేది. ఏది కాంపిటేటివ్ ఫీల్డ్ కి ఉపయోగపడే కంటెంట్. న్యూస్ పేపర్స్ మనకి తెలుగు, ఇంగ్లీషు ఇలా పేపర్స్ ఉంటాయి కదా. ఆ పేపర్స్ ఏముంటుంది, మనకి కానరానంత వ్యాస్ట్ సిలబస్ ఉంది అక్కడ, వ్యాస్ట్ కంటెంట్ ఉంది దాంట్లో. అక్కడ ఏంది ఆ కంటెంట్? దేనికి? కరెంట్ అఫైర్స్ ఉంటుంది, కరెంట్ సినారియో ఏం జరుగుతుంది డిఫరెంట్ కంట్రీస్ లో, బిజినెస్ ఏంది, తర్వాత అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంది, తర్వాత ఆల్ సబ్జెక్ట్స్ యొక్క కంటెంట్ దాంట్లో కవర్ అవుతుంది పేపర్లో. తర్వాత కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. నీకు 50% ఈ బుక్ కాపాడుతుంది. నేను ఏదైతే బుక్ చెప్పానో స్పైరల్ బైండింగ్ చేసుకుని ఇన్ని A4 షీట్లు తీసుకొని నువ్వే రాసుకుంటా ఉండవు. అది నీకు గ్రంథం, అదే నీకు బైబిల్, ఖురాను, భగవద్గీత. సార్ నువ్వు సక్సెడ్ అయినట్టే. ఇంకొక క్వశ్చన్ సార్, మీ టైంలో అసలు మీరు ఎన్ని పోస్టులు రిలీజ్ అని ఎంతమంది రాశారు? అసలు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది?
అది ఫస్ట్ మనకి సివిల్ ఎస్ఐ మిస్ అయింది, డిప్యూటీ జైలర్ మిస్ అయింది. తర్వాత ఫైర్ ఆఫీసర్లకి అది 2012 డిసెంబర్లో మేము రాసింది దీనికి. ఫైర్ ఆఫీసర్లకి మన జోన్ అంటే మన 3 జిల్లాలు. ఇప్పుడు బైఫర్కేట్ అయ్యి 5 జిల్లాలేని మన గుంటూరు జోన్. అప్పుడు మనం రాసినప్పుడు గుంటూరు జోన్ అంటే 3 జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, 3 పోస్టులు ఉన్నాయి. నాకు తెలిసి 3000 మంది దాకా రాసుంటారు, 3000 మంది 5000 మంది దాకా రాసుంటారు. అయితే అప్పుడు హాఫ్ నెగిటివ్ ఉంది ఎగ్జామ్ ప్యాటర్న్. అప్పుడుండే పిఆర్బి చైర్మన్ గారు వాళ్ళందరూ డిసైడ్ చేసుకొని వాళ్ళ నామ్స్ ఉంటాయి కదా, ఏపీఎస్ఎల్ పిఆర్బి నామ్స్ ప్రకారం హాఫ్ నెగిటివ్ అంటే బ్యాంకింగ్ ఫీల్డ్ డిఫరెంట్ అదర్ ఫీల్డ్స్ లో కూడా 1/3 ఉండేది, హాఫ్ నెగిటివ్ పెట్టారు. మన జోన్లో ఉన్న 3 పోస్టులో నేను ఒకటి ఫిల్ చేశాను, మనకు ఒకటి వచ్చేసింది. ఇంకొకటి ఫిల్ చేయలేదు. ఎందుకు ఫిల్ చేయలేదు? అథమెటిక్ జిఎస్ లో అథమెటిక్ ఒక పేపరు, జిఎస్ ఒక పేపరు. ఆ 2 పేపర్స్ లో క్వాలిఫై అయితే జాబ్లు వచ్చినాయి మాకు. అక్కడ మాకేమో 400 మార్క్స్ కి 300, 200 అలా ఏమి రాలా. 2 క్వాలిఫై అయ్యాము, జాబ్ వచ్చింది. ఒక జాబ్ ఖాళీగా ఉంది. ఇంకొక జాబ్ కి రాయలసీమలో సెలెక్ట్ అయ్యారు మా ఫ్రెండ్. కట్ ఆఫ్ కంటే ఎక్కువ వచ్చినాయి. కట్ ఆఫ్ కంటే ఎక్కువ వస్తే ఏ జోన్ లో అయినా జాబ్ ఇస్తారు మన ఏపీఎస్ఎల్ పిఆర్బి నామ్స్ ప్రకారం. మా ఫ్రెండ్ శ్రీనాథ్ రెడ్డి అని, అతను కూడా గుంటూరు జోన్ లో ఇచ్చారు జాబ్. 3 2 ఫిల్ చేసాము, ఒకటి ఇంకా ఖాళీగా ఉంది. అంటే ఆ క్యాండిడేట్స్ లేరు. అథమెటిక్ జిఎస్ పేపర్ లో 2 క్వాలిఫై అయ్యే క్యాండిడేట్స్ లేరు. అది ఇంకా అలా ఉంది. అంటే చూడండి ఎంత సివియారిటీ ఉందో కాంపిటేటివ్ ఫీల్డ్. అదే కాదు అది సార్. మీ స్టూడెంట్ లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ లో సెటిల్ అయ్యా సార్? మీరు అప్పుడు టీచర్ గా చేసినప్పుడు? అవునవును, వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్. వాళ్ళు అసలు ఈ గవర్నమెంట్ సెక్టర్ రావటం, వాళ్ళు అయ్యారు, ఎస్ఐలు కొట్టారు చాలా మంది. ఎస్ఐలు అంటే డిఫరెంట్ అదర్ పోస్ట్, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏదో ఒకటి కొట్టారు, సెటిల్ అయ్యారు. అప్పుడప్పుడు మేము కలుసుకుంటాం, హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ, ఇక్కడ వాళ్ళు ఇటు వచ్చినప్పుడు కానీ కలుసుకుంటా ఉంటాం. Anyway, thank you, sir. Thank you so much. Thanks for accepting. Thanks for your cooperation. Thank you, sir. Thank you.